అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లైవ్ ద్వారా అనేక ప్రదేశాలలో ఉండి, వేరే దేశాలలో ఉండి, ఇతర రాష్ట్రాలలో ఉండి, చాలా దూరాల్లో ఉన్నవారు, సమీపంలో ఉన్నవారు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. అంటే ఇప్పుడు దాకా చేసింది ప్రాముఖ్యం కానిదని కాదు, అది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన. మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు దేవుడికి తెలియవా? దేవుడు సమస్తం ఎరిగినవాడు కదా అన్నయ్య. మళ్ళీ మనం ప్రార్థన చేయటం ఏంటి? మన ప్రార్థన యొక్క అవసరత ఏంటి అనే ఒక ప్రశ్న మనలో కొంతమందికి ఉంటుంది. గతంలో 1-2 సార్లు నేను చెప్పిన విషయాలు విన్న వాళ్ళకి ఈ ప్రశ్న పుట్టదు, కానీ ఆ విషయాలు వినకుండా కొత్తగా అందుబాటులోకి వచ్చిన వాళ్ళకి ఈ డౌట్ ఉంటుంది. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమీ చేయతి కాదు, మనం ప్రార్థన చేస్తేనే దేవుడు మరి కదులుతాడు అని మీరే కాదు, శాలేమన్నా చాలామంది దైవజనులు అలా చెప్పటం మేము విన్నాం. ఎందుకని ఆ పరిస్థితి? మనం ప్రార్థన చేయకపోయినా దేవుడు కార్యం చేయలేడా అనే ప్రశ్నకి ఒక సమాధానం ఉంది. ఏంటి ఆ సమాధానం అంటే, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఒక యంత్రంలాగా, ఒక రోబోలాగా చేయలే. దేవుడు మానవుణ్ణి నిర్మించినప్పుడు తన వలె, తన పోలిక చొప్పున, తన స్వరూపమందు ఆయన్ని చేశాడు, మానవుణ్ణి చేశాడు. దేవుడు తన పోలిక, స్వరూపము మాత్రమే కాదు, దేవుడు ఒక స్వతంత్ర వ్యక్తిగా ఎలా అయితే ఉన్నాడో మనిషిని కూడా ఒక స్వతంత్రునిగా చేశాడు. అంటే మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ఎలా ఉంటుందంటే, నువ్వు ఏది చేయాలంటే అది చేయొచ్చు, నువ్వు ఏది చేయాలంటే అది చేయొచ్చు. కొంత టైం ఇస్తాడు. ఆ టైం వరకు నీ ఆలోచన నీకుంటుంది, నీ బుర్రకు తోచినట్టు నువ్వు చేయొచ్చు. అది మంచా, చెడ, మేల, కీడ అన్నీ నువ్వే వివేచించుకోవాలి. ఆ వివేచన జ్ఞానాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. ఇచ్చి మంచి చెడు రెండు నీ ముందే పెడుతున్నాను, మరి ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల శక్తి కూడా నీకు ఇచ్చాను. కాబట్టి నువ్వే నిర్ణయించుకొని మరి నువ్వు ఎటు నడవాలో అది నువ్వే ఆలోచించుకోమని పూర్తిగా మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు. మానవుడికి దేవుడిచ్చినటువంటి ఆ స్వేచ్ఛను మనిషి వినియోగించుకొని దేవునికి విధేయుడై పూర్తిగా అన్ని విషయాల్లో దేవునికి లోబడి ఉండాలని దేవుడు ఆశించాడు. కానీ మానవుడు, ప్రథమ మానవుడు దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని తన మీద అధికారాన్ని సాతానుకు అప్పచెప్పినట్లు మనకు అర్థమవుతుంది. తన మీద పెత్తనాన్ని సాతానుకు అప్పచెప్పుకున్నాడు. ఒకప్పుడు తను ఒక స్వతంత్ర రాజుగా ఉండాల్సినటువంటి ఉన్న మనిషి దాసుడుగా మారిపోయాడు సైతానుకి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట వినలేదు, సాతాను చెప్పిన మాట విన్నాడు. ఫలితంగా మరి ఎవరిని కోరుకుంటే వాళ్ళనే అప్పగిస్తాడు దేవుడు. నిర్ణయం మందే కదా. అందుకని ప్రప్రథమంగా అధికారం మానవుడికి ఇచ్చిన ఆ అధికారాన్ని మానవుడు సాతానుకి ఇచ్చాడు. ఎక్కడిచ్చాడో మీకు తెలుసు. దేవుడు వద్దన్న పని చేసి తన్ను తాను దాసునిగా, శత్రువు కంటే సాతానుకి అప్పచెప్పుకున్నాడు. ఇది లూకాసు వార్తలోను, మత్తయి సువార్తలోను యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేయడానికి అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అపవాది ప్రభువుని ఎదుర్కొని ప్రభువుతో చెప్పిన మాట, ఈ లోక రాజ్య మహిమలన్నీ ఒక్క నిమిషములో ఆయనకు చూపి, ఇవన్నీ కూడా నాకు అప్పగింపబడి ఉన్నవి, ఒక్కసారి నీవు నా కాలు మొక్కితే ఇవన్నీ నీకు నేను ధారాదత్తం చేస్తాను, ఇచ్చేస్తానని అపవాది సాక్షాత్తు యేసయ్యతో ఆ మాట అనటం లేఖనంలో రాయబడింది లూకాసు వార్తలో.
4వ అధ్యాయము 5వ వచనం నుంచి. లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం అట. ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకోండి, ఒకసారి చదివితే ఇంకా బాగుంటుంది ఆ వచనం. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించునని వ్రాయబడినది వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగొరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అదుగది సంగతి. ఎప్పుడు అప్పగింపబడింది? ఇదంతా నాకు అప్పగింపబడింది అన్నాడు. అంటే నాది, నా సొంతం, నేను చేసుకున్నదల్లా. పెద్ద ఆయన తయారు చేసి ఇదంతా రెడీ చేసి మొదటి మానవుడికి అధికారం ఇస్తే అతడు ఆ అధికారం అంతా నాకు అప్పచెప్పాడు. ఇదంతా నాకు అప్పగింపబడి ఉంది. కాబట్టి ఇప్పుడు పెత్తందారి నేను అన్నాడు. యేసయ్య కూడా ఆమోదించాడు ఆ మాటకి. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్తలో మీరు చూడగలిగితే, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఇకను నేను విస్తరించి మాట్లాడును అనే మాట యేసయ్య అన్నాడు. ఒకసారి సాక్షాత్తు యేసయ్య నోటితో యేసయ్యే అపవాదిని లోకాధికారి అని పిలిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. చూసారా మాట? ఇకను విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి. ఈ లోక అధికారి ఎప్పుడయ్యాడు? వాడు మొదటి మానవుడి దగ్గర అయ్యాడు. అదే అధికారం దేవునికి ఇచ్చినట్టయితే సూపర్ ఉండేది. కానీ మానవుడు సాతానుకి ఇచ్చినందున ఇప్పుడు మన మీద వాడి పెత్తనం వెళ్తుందన్నమాట. పరలోకంలో ఏడుపు, దుఃఖం, కన్నీరు, ఆవేదన లేవు. అక్కడ నిత్య సంతోషం, సమాధానం, ఆనందం ఉంది. కానీ భూలోకంలో దానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకని అంటే పరలోకంలో రాజు దేవుడే, జరుగుతున్నదంతా ఆయన పరిపాలన గనుక భూమి మీద కనపడుతున్నవేవి అక్కడ కనిపించటం లేదు. కానీ భూలోకంలో 2 అధికారులు, ఒకటి సాతాను, 2 మనిషి, తనకు తానే రాజు. తనకు తానే రాజు అన్నట్టు బతుకుతాడు, లేదా సాతాను నా రాజు అన్నట్టు బతుకుతాడు. ఈ కారణం చేతనే భూమి మీద ఉండాల్సిన దరిద్రం అంతా ఉంది. కానీ పరలోకంలో దేవుడే రాజుగా ఉన్నాడు గనక భూమి మీద కనపడుతున్న ఈ పరిస్థితులు పరలోకంలో లేవు. పరలోకం ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. చాలా అద్భుతమైన వర్ణన ఉంటుంది. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు.
పాట చాలా అద్భుతమైన వర్ణనతో ఉంటుంది. అందులో చెప్తాడు అన్నమాట అక్కడ ఎలా ఉంటుందని. కానీ భూమి మీద పరిస్థితి చూస్తే దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకని ఇక్కడ రాజు వేరు, ఇక్కడ పరిపాలన విధానం వేరు, అక్కడ విధానం వేరు. అయితే ఇప్పుడైనా భూమి మీద ఉన్న మనుషుల్లో ఎవరైనా దేవా సాతాను ఏలుబడి నాకొద్దు, నా ఏలుబడి కూడా నాకొద్దు, వాడి ఏలుబడి నా ఏలుబడి రెండు రద్దు చేసి ఈ రెండు ప్రభుత్వాలు బర్తరఫ్ చేసేసి ఆపడేసి ఇదిగో నన్ను నా అంతటా నేనే నీ ప్రభుత్వానికి అప్పగించుకుంటున్నాను దేవా, ఇక నన్ను నీవు ఏలు, నన్ను నీవు ఏలు అని ఏ మనుషుడైతే ఏ కుటుంబం అయితే ఆయనకు అప్పగించుకుంటారో అప్పుడు ఈ పాట పాడతారు వాళ్ళు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. అర్థమైందా? ఏ మనుషుడైతే, ఏ పురుషుడైతే, ఏ స్త్రీ అయితే సాతాను ప్రభుత్వం వద్దు, నా ప్రభుత్వం వద్దు, పూర్తిగా నన్ను నేను నీకు లోబరుచుకుంటున్నానయ్యా. ఆది మానవుడు ఏ అవిధేయత చూపి సమాధానం, శాంతి, నెమ్మది, ఆనందం పోగొట్టుకున్నాడో అది ఇప్పుడు నా అంతటా నేనే నీకు విధేయుడనై నన్ను నేనే లోబరుచుకుంటున్నానయ్యా, ఇక నన్ను నువ్వు ఏలు, ఆ పరలోక ఆనందాన్ని, దివిలో ఉన్న ఆనందాన్ని భూమిలో ఉన్న నాకు, నా జీవితంలో ప్రసాదించు, నా వారికి ప్రసాదించు అని ఏ మనుషుడు తనంతట తాను స్వేచ్ఛాయుతంగా దేవునికి లోబరుచుకుంటాడో, ఎంతగా దేవునికి లోబడతాడో అంతగా దేవుని ఆనందకరమైనటువంటి అనుభవం వాని జీవితంలోకి ప్రవేశిస్తుంది. అర్థమైతే మీరు స్పందించకుండా ఉండలేరే. అర్థం కాలేదు కదా? కాలేదా? మీకు అర్థమైందా? దేవునికి అవిధేయత చూపించి పోగొట్టుకున్న సమాధానం మళ్ళా దేవునికి విధేయత చూపి మనల్ని మనం లోబరుచుకున్నప్పుడే తిరిగి పొందగలం. వేరే మార్గమే లేదు. అక్కడున్న ఆనందాన్ని ఇక్కడ అనుభవించాలంటే మనంతట మనమే స్వేచ్ఛగా ఆయనకు మనల్ని మనం లోబరుచుకోవాలి. ఎంతగా అప్పజెప్పుకుంటామో, ఎంతగా లోబరుచుకుంటామో అంతగా దేవుని సమాధానం మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. ఇదే రహస్యం. ఇక్కడ లోబడటమా, దేవుడి మీద తిరుగుబాటు చేసి తిరస్కరించి సొంత మైండ్తో, సొంత ఆలోచనతో పనిచేయటం అనేది నీకే స్వేచ్ఛ ఇవ్వబడింది. గమనించాలి, నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను దేవుడు ఒక నియంతలాగా శాసించడు. నువ్వు ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవించవచ్చు, నాకు అందుబాటులోకి రావచ్చు, లేకపోతే ఆ సెల్ ఫోన్లోనే, ఏ సెల్ ఫోన్లో నువ్వు చూస్తున్నావు ఆ సెల్ ఫోన్లోనే ఈ కార్యక్రమాన్ని పక్కన పెట్టి వేరే దానిలో కూడా వెళ్ళిపోవచ్చు. నేను ఆపను, దేవుడు కూడా ఆపడం, నీ ఇష్టం. ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఆయన సంకల్ప ప్రకారం వచ్చావు, ప్రాణం పోయేనాడు కూడా ఇక ఆయన సంకల్ప ప్రకారం వెళ్ళిపోతావు. కానీ ఈ వచ్చిన ప్రారంభ దినం మొదలుకొని చివరికి ప్రాణం పోయే చివరి దినం వరకు పూర్తిగా నీదే స్వేచ్ఛ, నీ ఇష్టం. నువ్వు ఎట్లనన్నా ఊరేగు, దేవుడు నిన్ను అడ్డగించడు. ఎందుకంటే ఆయన నీకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛనే తీసుకెళ్లి సైతానికి అప్పచెప్పాడు. అప్పటి నుంచి వాడేళ్ళతో మొదలు పెడితే మన బతుకులు ఇట్లా తగలబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ ఏలుబడిని రద్దు చేయాలన్నా, అందులో కొనసాగాలన్నా మన చేతుల్లోనే ఉంది. మనం స్పందించకుండా, దేవుణ్ణి మనం ఆహ్వానించకుండా దేవుడు కదలటానికి రూల్స్ ఒప్పుకో, అది విషయం. ఒకవేళ దేవుడు మనం అడక్కపోయినా, మనం దేవునికి విజ్ఞాపన చేయకపోయినా, దేవుణ్ణి కోరుకోకపోయినా, దేవుడే వచ్చి మన జీవితాల్లో, మన విషయాల్లో జోక్యం చేసుకున్నాడు అనుకో, వెంటనే వీడు వెళ్ళిపోతాడు అక్కడికి. ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్తాడు.
సైతాన్ దేవుని దగ్గరికి ఎట్టెళ్తాడన్న డౌట్ పడకండి. వాడికి ఆ అవకాశం ఉంది, బైబిల్లో ఉంది. ఏబు గ్రంథంలోను, ఏబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూసిన, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు చూసినా వాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్టుగా రాయబడి ఉంది. కాబట్టి వెళ్ళిపోతాడు, రయ్యమని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, అయ్యా వాళ్ళకై వాళ్ళు నిన్నైనా నన్నైనా ఆహ్వానించకుండా నువ్వు కదలటానికి లేదు, నేను కదలటానికి లేదు వాళ్ళ జీవితంలో. ఓకేనా? అంతే కదరా అంటాడు ఆయన కూడా. మరి వాళ్ళు స్పందించిన దాన్ని బట్టే మనం ప్రతిస్పందనగా నేనైనా నువ్వైనా, నన్ను ఆహ్వానిస్తే నేను ఎంటర్ అవుతా, నిన్ను ఆహ్వానిస్తే నువ్వు ఎంటర్ అవ్వాలి. అట్లా కాకుండా వాళ్ళు నిన్ను అడక్కపోయినా పిలవకపోయినా తగుదునమ్మా అని నువ్వు ఎంటర్ అయిపోతున్నావు. ఇది ఎట్లా న్యాయం నాయనా? నాకొక న్యాయం, నీకొక న్యాయమా? ఇది ఎలా సబబు అని వెంటనే వీడు ఆయనను పాయింట్అవుట్ చేస్తాడు. అట్లా చేస్తాడని ఎక్కడుంది అంటారు కొంతమంది ముదర శిఖామణులు. విషయం తక్కువ, ఆవేశం ఎక్కువ కొంతమందికి అట్లాంటి హడావుడి వాళ్ళకి చెబుతున్నాను నేను. అని ఎక్కడుంది కాదు. ఏబు విషయములో దేవుడేం చెప్పాడు, సైతాన్ ఏం చెప్పాడు? ఏబు యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అట్లాంటోడు ఇంకొకడు లేడు అంటే, దేవుడు చెప్పిన మాటకు అసలు విశ్వమే లోబడిద్దైతే వీడు చూడేమంటాడు? ఊరకనే నీతిమంతుడయ్యాడా? అతడి కలిగిన మొత్తాన్ని నువ్వు ఆశీర్వదించావు. ఊరకనే నిన్ను స్తుతిస్తున్నాడా? ఊరకనే నీకు లోబడ్డా? అన్నీ ఆశీర్వదించావు. ఆశీర్వదిస్తే ఎవడైనా చేస్తాడు భజన. ఉన్నాయన్నీ తీసేసి చూడు, అప్పుడు తెలుస్తుంది ఆయన రంగేంటో అని. దేవుని అభిప్రాయము తప్పు అంటాడు వీడు. ఒక ఏబు జీవితంలోనే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఏబు లైఫ్లోనే కాదు, మన అందరి జీవితాలలో వాడు నేరములు మోపుతున్నాడు రాత్రింబగళ్ళు దేవుని ఎదుట. వాడు మళ్ళీ అబద్ధాలు కాదు, నిజమే చెప్తున్నాడు. అబద్ధాలు చెప్తే ఒక్కటే కోటింగ్ పడిద్ది వాడి దవడ మీద. దేవుని సముఖంలో వాడు నిజాలు చెప్పాలి. రాత్రింబగళ్ళు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఎక్కడా? తండ్రి అయిన దేవుని ఎదుట, దేవుని సింహాసనం ముందు. కాబట్టి వీడు వెళ్ళి ఆయనతో ఆర్గ్యూ చేస్తాడు. నన్ను బలవంతంగా ఎంటర్ అవద్దన్నావు, మరి నువ్వెట్లా వస్తావయ్యా వాళ్ళు పిలవకుండా? నువ్వెట్లా చేస్తావయ్యా భూమి మీద కార్యాలు? నిన్నేమన్నా ఆహ్వానించారా? నిన్నేమన్నా రమ్మన్నారా? నిన్నేమన్నా రమ్మని మొత్తుకున్నారా? నన్ను చూడు దేవా, వాళ్ళు పిలిస్తేనే, వాళ్ళు కోరుకుంటేనే ఎంటర్ అవుతున్నా, లేకపోతే ఎంటర్ అయినా నేను. కాబట్టి నేనే న్యాయవంతుడు అంటాడు దేవుని ముందుకు పోయి. ఆ ఛాన్స్ వాడికి ఇవ్వకుండున్నట్లు దేవుడు ఈ భూమి మీద ఆయన కార్యములు నెరవేర్చుట కొరకు కొంతమందిని విజ్ఞాపనకర్తలుగా ఏర్పరచుకున్నాడు. ఇది రహస్యం. దేవునికి స్తోత్రం చెప్తారా? కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా విజ్ఞాపనకర్తలుగా ఏర్పరచుకున్నాడు. ఆయన భూమి మీద తన కార్యాలు జరపాలంటే, ఆయన కదలాలంటే భూమి మీద కొంతమంది హృదయాలు ఆ భారం పెడతాడు. ఆ భారం ఇస్తాడు దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన భారం. కొంతమందికి సువార్త ప్రకటించాలనే భారం ఇస్తాడు, కొంతమందికి సంఘాన్ని కట్టాలనే భారం ఇస్తాడు. నీకు దేవుడిచ్చే భారాన్ని బట్టే నీ పిలుపును గుర్తుపట్టొచ్చు. నీకు దేవుడిచ్చే భారాన్ని బట్టే నీ పరిచర్యను నువ్వు గుర్తుపట్టొచ్చు. నీ హృదయంలో దేవుడు పెట్టే భారాన్ని బట్టి నువ్వు దేని కొరకు దేవుని ఏర్పాట్లో ఉన్నావో నీకు ఇట్టే అర్థమైపోతుంది. కొంతమందికి సంఘం కట్టాలన్న భారం ఉండదు, కానీ అనేక ప్రాంతాలు తిరిగి ప్రభువుని ప్రకటించాలన్న భారం ఉంటుంది. ఆ భారం వారి హృదయంలో పెట్టింది దేవుడే. అర్థమైందా? అంటే సువార్థికునిగా, సువార్థికురాలిగా దేవుని పనిచేయటం ఆమె హృదయంలో, ఆయన హృదయంలో దేవుడు పెట్టిన భారం. ఆ వ్యక్తి మీద దేవునికి ఉన్న ఏర్పాటు. కొంతమందికి అక్కడ ఇక్కడ తిరుగుదామని ఉండదు, ఒక దగ్గర నిలబడి సంఘాన్ని కడదామన్న ఆలోచన ఉంటుంది. సంఘం కట్టాలి, అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించడమే కాదు, వారు సంపూర్ణ సిద్ధిలోనికి వచ్చినట్లు వాళ్ళని రెడీ చేయాలి అని భారం కలిగి ఉంటారు. ఈ భారం వారి హృదయాల మీద పెట్టింది దేవుడే.
అంటే వాళ్ళ విషయంలో దేవుని యొక్క ఉద్దేశం అది. ఏదైతే మన పట్ల దేవునికి ఉద్దేశం ఉందో అదే నీకు హృదయంలో భారంగా ఉంటుంది. ఆ భారాన్ని బట్టే నువ్వు ఆ పరిచర్యలోకి ఇన్వాల్వ్ అవుతావు. కొంతమందికి ఈ సువార్త ప్రకటిద్దాం, లేకపోతే సంఘం కడదాం అనే ఈ రెండు కాకుండా, ఈ రెండు చేసే వారి కొరకు భూమి మీద దేవుని కార్యాలు బలముగా జరుగుట కొరకు విజ్ఞాపన చేయాలన్న భారం పెడతాడు దేవుడు. చూడండి, అందరూ ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న వాళ్ళ ప్రార్థనా జీవితం వేరుగా ఉంటుంది. మళ్ళా ప్రకటించమంటే వాళ్ళ కాదు, సంఘం కట్టమంటే వాళ్ళలో కాదు, కానీ వాళ్ళు ప్రత్యేకంగా విజ్ఞాపన చేసే విషయంలో వాళ్ళ ప్రార్థనా అనుభవానికి మనం జాలం. అంతటి ప్రార్థనా పరులై ఉంటారు వాళ్ళు. మళ్ళా బయట కనపడరు, రహస్యముగా చేతులెత్తి దేవాని మొర్ర పెడతా ఉంటారు అనేక సంగతులను గురించి. ప్రైజ్ ది లార్డ్. అది వాళ్ళ హృదయంలో దేవుడు పెట్టిన భారం. కొంతమందికి ఇంకొక భారం పెడతాడు. నేను కష్టపడి రూపాయి సంపాదించి నా కష్టార్జితంలో నుండి దేవుని సేవ చేసేటువంటి వారికి నేను సహకారిగా ఉండాలి. యథార్థవంతులై, నమ్మకస్తులై, నిజాయితీగా కష్టపడుతూ దేవుణ్ణి ప్రకటిస్తున్నటువంటి భక్తులకు నేను ఆర్థికపరమైన సహాయకుడిగా ఉండాలి. ఇది నా హృదయంలో భారం. ఇక వేరు భారం కనపడదు. మెయిన్గా వాళ్ళకి ఇదే భారం కనపడుతూ ఉంటుంది. ఏ రూపాయి అన్నా రాని వెంటనే వాళ్ళు దేవుని పనికి వాడటానికి ముందుకు వచ్చేస్తూ ఉంటారు. మనకు అనిపిస్తుంది, ఇంత త్యాగపూరితమైన మనసు వీరికి ఎట్లా అంటే వారి హృదయంలో దేవుడు పెట్టిన భారం. వారికే కన్నా కష్టంగా ఉంటుంది, కానీ వారు దేవుని పనికి ముందుకు ఉరుకుతూ ఉంటారు సపోర్ట్ చేయటానికి. వాళ్ళ హృదయాల్లో దేవుడు పెట్టిన భారం. కొంతమంది ఉంటారు, ఈ మిగిలిన విషయాలు కాకుండా కాపరులకు సహకారులుగా ఉంటారు. నాయన నువ్వు కూడా చేయొచ్చు కదంటే, లేదన్నా నాకు ఆ భారం లేదు, నాకు మీకు సహకారిగా ఉండాలి, మీకు ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకోవాలి, ఇది నాకు నా హృదయంలో ప్రస్తుతం దేవుడు ఉంచిన భారం అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అట్లాగా దేవుడు మన హృదయాల్లో ఏ భారం అయితే పెట్టాడో అది మన విషయంలో పరిచర్య ఏం చేయాలో అది దేవుని సంకల్పమై ఉంది. ఆ భారాన్ని నీవు నేను మనం గుర్తుపట్టాలి, కలిగి ఉండాలి. అసలు ఏ భారం లేకుండా ఎవ్వరిని వదలడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. అసలు ఏ భారం ఇవ్వకుండా ఏ భక్తుణ్ణి వదలడు. నాకు అసలు ఏ భారం లేదన్నా అంటే స్ట్రైట్గా ఒకటే మాట చెప్తా, అసలు నువ్వు ఇంకా యేసయ్యను సరిగ్గా కలుసుకోలేదు, అసలు నువ్వు ఇంకా యేసయ్యను సరిగ్గా తెలుసుకోలేదు. నువ్వు కరెక్ట్గా యేసయ్యని కలుసుకుంటే, కరెక్ట్గా నువ్వు యేసయ్యని తెలుసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక భారం నీ మీద ఆయన మోపు ఉంటాడు. అది నువ్వు ఈజీగా గుర్తుపట్టగలుగుతావు. నేను దేవుని సేవకు రాక మునుపు జీవనోపాధి సంబంధమైన వ్యాపారం వర్క్ ఏదో చేసుకుంటా ఉన్నాను. చేస్తా ఉన్నా నాకు తృప్తి ఉండదు, ఎందుకంటే నా హృదయంలో ఒక భారం. కానీ నేను దాన్నేమో చంపేస్తూ ఉంటాను, ఎందుకంటే మన వల్ల కాదు, మనం చేయలేము. అమ్మో, సేవకుడు అంటే ఏంటి, సంఘ కాపరు అంటే ఏంటి, సంఘం కట్టడం అంటే ఏంటి, మళ్ళా సువార్త ప్రకటిద్దామన్న భారంగా సంఘం కట్టాలనిపిస్తుంది, పరిచర్య చేయాలనిపిస్తుంది. గుండె జాలదు, ధైర్యం జాలదు. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఎన్నో రకాల బంధకాలు ఉన్నాయి. అవన్నీ తెంచుకొని పెద్ద కుటుంబం కలిగి ఉన్నాను, వారందరి బాధ్యత నా భుజాల మీద ఉంది. సో ఇవన్నీ కలిగి ఉండి నేను సేవ అంటే అందరూ ఇబ్బంది పడతారు. ఇంకొకటి, మనమా చెంచలులో స్థిరమైన బుద్ధి కాదు మంది. మెంటలోళ్ళ కాసేపెట్టా ఉంటాం. పాదిరి అంటే మాదిరి లేనివాడు పాదిరి పనికి పనికిరాడు అని ఇలాంటివన్నీ చెప్పుకొని దేవుడు నా హృదయంలో పెడుతూ వచ్చిన భారాన్ని తొక్కేస్తూ ఉండేవాడిని. మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ భారం కలుగుతూ ఉంటుంది. కొంతమంది నా కళ్ళ ముందు తేడాగా తిరుగుతున్నప్పుడు భారం కలుగుతూ ఉంటుంది. అప్పటికి ఉండబట్టలేక వెళ్ళి వాళ్ళకి ప్రకటిస్తూ ఉంటాను. వాళ్ళు ఒకవేళ దేవుని కొరకు పట్టబడితే వాళ్ళని సంఘానికి అప్పగిస్తా, దేవుని మార్గంలో నడిపిస్తూ ఉంటాను. నేను మాత్రం తప్పించుకొని తిరిగా. అయితే ఎక్కువ తిరగలేదులే. ఆ భారాన్ని దేవుడు అధికం చేస్తూ వచ్చాడు. ఎందుకు నాకు ఇలా కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి కూర్చొని చాలాసేపు ఏడ్చుకున్న దినాలు ఉన్నాయి. ఎందుకు ఇంత నాకు పెయిన్ కలుగుతుంది? నేనేదో భక్తి చేసుకుంటున్నాను, ఏదో నాకు కలిగిన దాన్ని నలుగురికి సహాయం చేస్తాను, అవసరమైతే సేవకులకి, అంతేగాని నేనే చేయాల్సిన అవసరం ఏంటి? కానీ నాకెందుకు ఇలా అనిపిస్తుంది? నేనే చేయాలి, నేనే ప్రకటించాలి, సంఘ నిర్మాణం జరిగించాలి, సత్యం కొరకు నిలబడాలి, సత్యంలోకి అనేకుల్ని నడిపించాలి, సంపూర్ణ స్థితిలోకి నడిపించాలి.
అట్లా నాకు ఆ విధమైన ఆవేదన కలుగుతూ ఉండేది. చివరికి అర్థమైంది, దేవుడు అయితే నాకు వచ్చిన తలంపులు, పిచ్చి ఆలోచనలు కాదు, నా హృదయంలో దేవుడు పెట్టిన భారం అది అని. హల్లెలూయా. ఒక భక్తుడు ఆ భారాన్ని గుర్తుపట్టక నిర్లక్ష్యం చేసి తర్వాత తెలుసుకొని కన్నీటితో పాడిన పాట. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతిని. పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను పరిచేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. పాడదాం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దేవునికి మహిమ. ఈ జూమ్ యాప్లో అందుబాటులో ఉన్నవాళ్ళు బట్టలు సరిగా వేసుకోండి. వేల మంది మిమ్మల్ని చూస్తారు. అంతేకాదు ఇది అలాగనే నెట్లో ఉంటుంది. మీరు బట్టలు సరిగా కట్టుకోకుండా బన్నీలు వేసుకొని ఎట్లా పడితే అట్లా ఉండొద్దు. జాగ్రత్త. కాస్త పైన ఏదన్నా కప్పుకొని జాగ్రత్తగా కనపడండి. వినపడుతుందని చెప్పేది. స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. రైట్. సంతోషం మీరు స్పందించినందుకు. జాగ్రత్త. బెడ్ల మీద కూర్చోవద్దు, మంచాల మీద కూర్చోవద్దు. హెల్త్ బాగలేకపోతే తప్పించి కింద కూర్చోండి అవకాశం ఉన్నంత వరకు. ఓకే. ప్రేయర్ చేసేటప్పుడు మోకాళ్ళ మీదకి రండి. ఓకే. మీరు ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా ఈ జాగ్రత్తలు పాటించండి. అర్ధనగ్నంగా ఉండొద్దు, వస్త్రాలు ఎలా పడితే అట్లా ఉండొద్దు. ఎందుకంటే అది అలానే లైవ్లో ఉంటుంది, అది నెట్లో అలానే ఉంటుంది కనుక జాగ్రత్త. మీరు ఆశగా వచ్చారు అందుబాటులోకి, సో వస్త్రాలు జాగ్రత్త. కొంతమంది పండుకొని బెడ్ మీద పండుకొని కూడా దేవుని మాటలు వినేవాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు పండుకొని ఏకీభవిస్తున్నారు. ఇది మరీ సోమరితనం. హెల్త్ బాగలేకపోతే తప్పించి అన్నీ బాగుంటే బెడ్ మీద పండుకొని కాదు, చక్కగా ఆ కింద కూర్చొని ఎదురుగా నువ్వు సెల్ పెట్టుకొని చక్కగా దేవుని మాటలు వినాలి. రైట్. పాయింట్కి వద్దాం. దేవునికి మహిమ. దేవుడు మన హృదయాల్లో ఆ భారం పెడతాడు. దాన్ని బట్టి గుర్తుపట్టవచ్చు మనల్ని దేవుడు ఏ పనికి పిలుస్తున్నాడో, ఏ పని మనకి దేవుడు నియమించాడో దానికి సంబంధించిన భారం మనకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు భూమి మీద దేవుడు తన కార్యాలు జరిగించాలంటే కొంతమంది వ్యక్తుల్ని దేవుడు ముందు ఏర్పరచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి తరములోనూ కొంతమంది వ్యక్తుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. వారి ద్వారా విజ్ఞాపన చేయించి ఆ విజ్ఞాపనను బట్టి భూమి మీద కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. మనకి 2 విజ్ఞాపనకర్తలు ఉన్నారు. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. పెన్నుంటే గుర్తు రాసుకో, తర్వాత నువ్వు స్టడీ చేయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షమున తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షమున ప్రార్థించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం
7:29 కానీ మనం చూడగలిగితే మరియు పరిశుద్ధాత్మ కూడా విజ్ఞాపనకర్తగా మనకు కనపడతాడు. 2 ఇద్దరు విజ్ఞాపనకర్తలు మనకు కనపడుతున్నారు. వీరుగాక భూమి మీద కొంతమందిని ప్రత్యేకంగా ప్రార్థన భారాన్ని వారి హృదయంలో పెట్టి వారి చేత ప్రార్థన చేయించి వారి ప్రార్థనను బట్టి భూమి మీద కార్యాలు నెరపుట దేవుని చిత్తమై ఉన్నది. ఈ కారణాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. కొంతమంది అడుగుతున్నారు హృదయాల్లో, మనం ప్రార్థన చేయకపోతే ఏమైంది అని. మన ప్రార్థన అవసరత చాలా 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 ఉంది. దీన్నే ఇందాక నేను స్టార్టింగ్లో ఉటంకించాను. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఇశ్రాయేలు జనాంగం ప్రయాణమై వస్తూ రెఫీదీము అనే లోయలోకి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు అమాలేకీయులు అనేటువంటి ప్రజలు వీళ్ళని అడ్డగించారు. అమాలేకీయులు అనే మాటకి నాకెడివారు అని అర్థం. అదొక విచిత్రమైనటువంటి జాతి జనాంగం. వాళ్ళు దేవుని ప్రజలకు శత్రువులుగా అడ్డు తగిలారు. దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి తలపడ్డారు. అయితే మోషే యెహోషువ, నూను కుమారుడైన యెహోషువను పిలిచి, యెహోషువ, మరి వారు యుద్ధానికి తలపడ్డారు కనుక మనలో కొందరు ఏర్పరచుకొని రేపు నీవు పోయి అమాలేకులతో యుద్ధము చేయి. గురువుగారు, నన్ను యుద్ధం చేయమంటున్నారు, మరి మీరేం చేస్తారు? నేను దేవుని కర్రను చేతబట్టుకొని కొండ ఎక్కి దేవునికి నేను విజ్ఞాపన చేస్తా. సో ఆత్మీయ సంగ్రామంలో నేనుంటా, భౌతిక సంగ్రామంలో నువ్వుండు నాయనా, వెళ్ళు అని యెహోషువను సిద్ధపరిచి యెహోషువ కొంతమంది సైన్యాన్ని తీసుకొని అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్తాడు. మోషే, హూరు, అహరోను వీళ్ళు కలిసి కొండ ఎక్కుతారు. కొండ ఎక్కినప్పుడు మీరు అక్కడ చదివితే మోషే చేతులు ఎత్తి ఆ దేవుని కర్రను అలా పైకెత్తి ఉంచుతాడు. మోషే చేతులు ఎత్తి ఉన్నంతసేపు ఇశ్రాయేలు గెలుస్తూ ఉంటారు శత్రువుల్ని. ఎంతసేపు అని ఇలా ఉంటాడండి? కాసేపు ఆరాధించుదాం, చేతులు ఎత్తండి అంటే మన వాళ్ళు చేతులు ఎంతసేపు ఎత్తుతారో మనకు తెలుసు. ఫస్ట్ హల్లెలూయా హల్లెలూయా అని కాసేపు ఎత్తి అలానే ఉంచండి అంటే మెల్లగా ఇక్కడ దిగుతాయి. కొంచెం సేపు ఇంకొంచెం దిగుతాయి, కొంచెం సేపు ఇంకొంచెం దిగుతాయి, చివరికి చేతులు దించి ఉంటారు. అంత 10 నిమిషాల్లో. మరి పాపం ఆయన గంటలు పట్టుకొని ఉండాలంటే ఎట్లా ఉంటాడు? మోషే చేతులు బరువెక్కగా ఆయన ఆ బరువు తట్టుకోలేక కిందికి దించాడు. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇశ్రాయేలు గెలవటం దేవుని చిత్తమా, ఓడిపోవటం దేవుని చిత్తమా అని మనం ఆలోచించుకుంటే దేవుని ప్రజలు గెలవటమే కదా దేవుని చిత్తం. మరి అదే దేవుని చిత్తం అయినప్పుడు ఇంకేం, ఆయన ప్రజలు గెలిచేటట్టు చేసేస్తే పోయే. ఇప్పుడు మోషే చేతులు ఎత్తితే ఏమి, ఎత్తకపోతే ఏమి? అక్కడే ఉంది రహస్యం, అక్కడే ఉంది రహస్యం. మన జీవితకాలం మొత్తం ప్రార్థన చేయడానికి కావాల్సిన లాజిక్ అక్కడే దొరుకుతుంది. మీరు నా ప్రజలైనప్పటికీ, మీరు గెలవటం నా చిత్తం అయినప్పటికీ, మీరు ఓడిపోవటం నా చిత్తము కానప్పటికీ, మీ పక్షము నా చేతులెత్తేటువంటి విజ్ఞాపనకర్త నాకు మొర్ర పెట్టకపోతే మీకు నేను సపోర్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాడు వచ్చేస్తాడు. ఎవరైనా వారి పక్షమున నిన్ను అడిగారా, వాళ్ళు ఏమైనా అడిగారా, ఎవరు అడగకుండా వాళ్ళకి ఎందుకు నువ్వు హెల్ప్ చేస్తున్నావు అంటాడు వాడు ఆ మాట అనుకుని ఉండాలంటే అంతమంది కొరకు కనీసం ఒక్కడైనా చేతులు ఎత్తినోడు కావాలి. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ పనికి మోషే పూనుకున్నాడు. సో యుద్ధం చేసేవాడు యుద్ధం చేయాలి, చేతులెత్తేవాడు చేతులెత్తాలి. ఈరోజు ఏ సేవకుడైనా వాడబడుతున్నాడు అంటే అది ఆయన జ్ఞానం, పనితనం అని ఆయన అనుకుంటే పొరపాటే. కానే కాదు, బయటికి కనబడకుండా రహస్యంగా ప్రార్థన గదులలో మోకాళ్ళుని మొర్ర పెట్టేటువంటి యోధులైన ప్రార్థనా పరుల ప్రార్థన ఫలితమే ఈరోజు ఎవరైనా వాడబడి ఆత్మల్ని గెలుస్తున్నారంటే రహస్యం అదే. ఈ నీతిమంతులు, భక్తిపరులు, ప్రార్థనా యోధులు, ఆ భారం కలిగిన వాళ్ళు రాత్రి మగళ్ళు మొర్రపెట్టి దేవాని దాసుల్ని వాడుకో, ప్రజల్ని రక్షించు అని ఆత్మల కొరకు ఇందాక మనం అంతసేపు గోజాడినట్లు గోజాడకపోతే మనం వాడబడటం అసంభవం. ఏ దైవజనుడైనా వాడబడటం అసంభవం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు రహస్యంలో ఉంటారు. నేను చెప్తున్నాను, 100 మంది బోధకులతో ఒక్క ప్రార్థనా పరుడు, 100 మంది బోధకుల్ని ఒక తక్కెట్లో పెడితే ఒక పక్కన ఒక్క ప్రార్థనా పరుడు, ఒక విజ్ఞాపనకర్త, స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక పక్క పెడితే ఈ 100 మందికి సరిపోను తూగుతారన్నమాట. అంత విలువ ప్రార్థనా పరులు అంటే.
నేనేం చేస్తున్నానులే సేవ, నాదే ఉంది, 4 ముక్కలు ప్రార్థనేగా అనుకుంటారు కొంతమంది. నీ ప్రార్థన, నువ్వు చేసే ఆ విజ్ఞాపన నీకు తెలియకుండానే దేవుడు భూమి మీద బలమైన కార్యాలు చేయటానికి వాడుకుంటున్నాడు. ఆయన భూమి మీద తన కార్యాలు జరపడానికి పూనుకున్నప్పుడు శత్రువు అడ్డుపడ్డాడు అనుకో, ఎందుకు వస్తున్నావయ్యా, ఎందుకు జరిగిస్తున్నావు నీ కార్యాన్ని అడ్డుపడ్డాడు అనుకో, రేయ్ అదిగో నా బిడ్డలు మొర్ర పెడుతున్నారు, నశించిపోతున్న ఆత్మల కోసం మొర్ర పెడుతున్నారు, నానావిధ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు నా బిడ్డలు కన్నీరు విడిచి మూలుగుతున్నారు. నా బిడ్డలు నన్ను అడుగుతున్నారు కనుక నేను వస్తున్నా, వాళ్ళు అడగకపోతే నేను ఎందుకు వస్తా, అదిగో అని ఈ ప్రార్థనా పరులైన వాళ్ళని చూపించి దేవుడు భూమి మీద తన కార్యాలు జరిగిస్తాడండి. అంటే ఇలా విజ్ఞాపన చేయకపోతే దేవుడు కదలటానికి సాధ్యము కాదు. ఎందుకంటే దేవుడే కాదు, సైతానైనా సరే, సైతాను కూడా కొంతమందిని ఏర్పరచుకున్నాడు. మీకు తెలుసా? వాడిని ఆహ్వానించే వాళ్ళే మాంత్రికులు. అచ్చంగా సాతాను వర్షిపర్స్ ఉన్నారు తెలుసా మీకు, ఆరాధికులు. సాతాను పేరు పెట్టి సాతాను డైరెక్ట్గా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అమెరికాలో మస్తు ఉన్నారు, ఇంకా చాలా దేశాల్లో ఉన్నారు, ఇండియాలో కూడా ఉన్నారు. తెలుసా మీకు ఆ సంగతి? ఇండియాలో కూడా ఉన్నారు సాటన్ వర్షిపర్స్. వాళ్ళు అచ్చంగా అదే ఆహ్వానిస్తూ ఉంటారు. దేవుని ప్రజలు క్షోభ పొందాలి, సాక్ష్యం పోవాలి, భ్రష్టు పట్టాలి, దేవుని రాజ్య విస్తరణ ఆగిపోవాలి, సాతాను కార్యాలు భూమి మీద బలంగా జరగాలని వాళ్ళు మనకంటే ఇంకా ఎక్కువ పట్టుదలతో, నియమనిష్టలతో అన్నిటిని విసర్జించి గొప్ప త్యాగాలతో వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు. వాళ్ళని వాడేర్పరచుకున్నాడు అన్నమాట. ఇదంతా దేవుని చూసి కాపీ కొడుతుంటాడు వాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తారా? వాడు ఈ సొంత ఆవిడ ఏమి ఉండదు, అంతా దేవుని చూసి కాపీ కొడుతుంటాడు అన్నమాట. అట్లా కొంతమందిని ఏర్పరచుకుని వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా చెప్పాలంటే వాళ్ళతో మనల్ని పోల్చుకుంటే మనకంటే ఇంకా ఎక్కువ త్యాగం ఉంటుంది వాళ్ళ దగ్గర. మళ్ళీ వాళ్ళు చేసేది పనికిమాలిన పని అయినా, సైతాను గాడితో సావాసం అయినా, ఎవరితో దురాత్మలను ఆహ్వానం చేసేటువంటి ఆ పనికిమాలిన పని అయినా ఎంత నిష్టగా ఉంటారో, ఎంత త్యాగం ఉంటుందో వాళ్ళ దగ్గర. నిజంగా వాళ్ళు చేసే త్యాగాల్లో కనీసం 100 రూపాయలు 1 రూపాయి వంతు మనం త్యాగం కలిగి ఉంటే, అమ్మ ఎంత బలమైన కార్యాలు చేస్తాడో దేవుడు భూమి మీద. అంత బలమైన కార్యాలు చేస్తాడు. కానీ అంత త్యాగం లేకపోయినా ఏదో ఎప్పుడో మనకు బుద్ధి పుట్టినప్పుడు మోకాళ్ళు అయ్యా నీ కార్యాలు జరిగించని కొద్ది మాటలు అడిగిన ఆ కొద్ది విజ్ఞాపనకు ఎంత కార్యాలు జరిగినాయో, ఏమేం చేశాడో ఇప్పుడు నీకు అర్థం కాదు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నిన్ను పిలిచి నీకు కిరీటం ఇస్తాడు ఆయన. భూమి మీద నిన్నెవరు పట్టించుకోరు, నీకే భజనలు ఉండవు, నీకే గుర్తింపులు ఉండవు. అబ్బో ఫలానా అమ్మగారు గొప్ప సేవకురాలు, ఫలానా అయ్యగారు గొప్ప సేవకుడు అని కొంతమంది, ఇప్పుడు శాలేం రాజు అన్న ఉన్నాడు, అబ్బో శాలేమన్నా అమ్మో ఎంత మంచి దైవజనుడు అని కొంతమంది నన్ను గణపరిచేటువంటి పరిస్థితి నాకు మీకు కనపడుతుంటుంది. కానీ ప్రార్థనా పరులు, రహస్యమందు మొర్ర పెట్టేటువంటి భక్తి పరులు, ఆ భారం పొంది విజ్ఞాపనకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు అసలు బయటికి కనపడరు. ప్రజల్లో వాళ్ళకి ఎట్టి గుర్తింపు ఉండదు, సమాజంలో గుర్తింపు ఉండదు, సంఘంలో గుర్తింపు ఉండదు. కానీ గుర్తు పెట్టుకునేవాడు పెట్టుకుంటాడు. అందరికంటే ముందు వరుసలో వాళ్ళనే చేరుస్తాడు. చెట్టు ఉందండి, చెట్టు కాండం ముఖ్యమా వేరు ముఖ్యమా? అందరూ చెప్పాలి. నాకు తెలుసు వేరు అంటారని, అట్టయితే కాండం అవసరం లేదా? కాండం అవసరం లేదా? కాండం అవసరం లేకపోతే కాయలు ఎక్కడ కోసుకుంటా, వేరులో కోసుకుంటా? ఇప్పుడు ఆలోచించి చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. చెట్టుకి వేరు ముఖ్యమా, కాండం ముఖ్యమా? రెండు ముఖ్యమే. రెండు ముఖ్యమే. అయితే ఇందులో ఇంకొక విషయం చెప్తా. కాండం బయటికి కనపడిద్ది, వేరు బయటికి కనపడదు. పొరపాటున ఒకవేళ వేరు బయటికి కనపడదు అనుకో, చెట్టు బతికిద్దా సచ్చిద్దా? డౌట్ ఏముంది? అవుట్. చెట్టు వేరు బయటికి కనపడకూడదు, వేరు రహస్యమందే ఉండాలి. ఇందాక మీరేమన్నారు? రెండు ముఖ్యమే అన్నారు కదా. వేరు ముఖ్యమా కాండం ముఖ్యమా అంటే రెండు ముఖ్యమే అన్నారు. ఫస్ట్ ఏమో వేరు ముఖ్యం అన్నారు. అట్లయితే కాండం లేకపోతే కాయలు ఎక్కడ అన్నాను, అందుకని రెండు ముఖ్యమే అన్నారు. నేను చెప్పనా, రెండు ముఖ్యం అన్నమాట నిజమే. కానీ కాండము లేకపోయినా
వేరు మొదలు అనేది ఉంటే 20 కాండాలైనా మొలకెత్తుతాయి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? 20 కాండాలైనా మొలకెత్తుతాయి. కానీ అసలు వేరు అన్నదే లేకుండా ఓన్లీ కాండం ఉందనుకో, అసలు దాని ఉనికి ఉంటుందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రెండిట్లో ఫస్ట్ మార్క్ దేనికి? యా, అది లెక్క. మరి వేరు బయటికి కనపడిద్దా? ఈరోజు క్రైస్తవ సంఘం అంతటికి కూడా వేరులాగా పరిచర్య చేసే బిడ్డలు బయటికి కనబడరు. వాళ్ళు బయటికి కనబడి తమను తాము ఎక్స్పోజ్ చేసుకుంటే ఎంత నష్టమో. వాళ్ళు కనపడరు, రహస్యమందు ఉంటారు. వాళ్ళు దేవునికి చేతులెత్తే మోషేలు, దేవుని వైపు చేతులెత్తే మోషేలు. వాళ్ళు చేతులు ఎత్తటం వల్లనే లోకాన్ని గెలిచి, సాతానును గెలిచి అనేక ఆత్మల్ని బంధకాల్లోంచి బయటికి తీసుకొస్తున్నా. నాకు తెలుసు ఆ రహస్యం. ఒక మీటింగ్ జరిగితే, ఒక కూటం జరిగితే దాదాపు 800 ఆత్మలు రక్షింపబడ్డాయి. 3 రోజులు కూటాలు జరిగితే 800 చిల్లర ఆత్మలు రక్షింపబడ్డాయి. గిలగిల దన్నుకున్నా ఒకడిని మార్చలేం మనం. 100 రకాల మీటింగులు చెప్పు నువ్వు, ఒకడు మారడు. కానీ వాళ్ళు వచ్చి బాప్తీసం పొందుతుంటే వాళ్ళకి బాప్తీసం ఇచ్చే వాళ్ళకి నోరు తడారిపోతుంది. నీళ్ళలో ఉన్నా కూడా తడారిపోతుంది. ఎందుకు? ముంచి లేపలేక అని. మీకేమన్నా డౌట్ ఉంటే ఒకసారి ఎప్పుడన్నా మళ్ళీ ఆ మీటింగ్లో అప్పుడు చూపిస్తా, చూడండి. దేవునికి మహిమ. అంటే అంతగా వచ్చి ఆత్మలు బాప్తీసం పొందుతున్నారు. నిజంగా దైవజనుడు ఎంత అద్భుతమైన ప్రసంగం చేసి ఉంటాడు కదా. అయ్యగారు అద్భుత ప్రసంగం ఎఫెక్టా అది? ఆఫ్ కోర్స్ ఆ ఉపదేశం వాళ్ళకి అర్థమై ఉండొచ్చు, అది వాళ్ళ హృదయాలను కదిలించి ఉండొచ్చు. ఆ ఉపదేశానికి ఆ శక్తి దేవుడు జోడించాడు. అది ఎలా జోడించబడింది అంటే రహస్యమందు ప్రార్థనా పరులైన వారు చేసిన ప్రార్థన ఫలం అది. సాతాను బంధకాల్లో ఉన్నవాళ్ళు బంధకాల్లోంచి విడుదల పొందారు ఈ ఉపదేశం వల్ల. అంటే ఆ ఉపదేశానికి ఆ పవర్ ఎక్కడ వచ్చిందో తెలుసా? దేవుడు జోడించాడు. ఎలా జోడించాడో తెలుసా? అయ్యగారు గొప్ప ప్రసంగికుడని, మోతుబరని కాదు. నా బిడ్డలు కొంతమంది మోకాళ్ళుని రహస్యంగా దేవునికి మొర్రపెట్టారు. నా బిడ్డలే కాదు, ప్రపంచమంతటా, దేశమంతటా అనేక మంది బిడ్డలు రహస్యంగా ఉన్నారు. నన్ను ఎరిగిన వారు, నేను ఎరిగిన వారు కొంతమంది, నన్ను వాళ్ళు ఎరుగున్నా నేను ఎరగని వాళ్ళు ఎంతోమంది నా కోసం చేతులెత్తి నీ దాసుని వాడుకోయ్యా, నీ దాసుని వాడుకోయ్యా. అలాగ నా ఒక్కడి కోసమే కదా, అనేకుల కోసం చేతులెత్తి మొర్రపెట్టిన కారణం చేత ఎంతమంది దైవజనులు ఉన్నారో వారందరూ వాడబట్టానికి ఈ విజ్ఞాపనకర్తలే కారణం. ఇప్పుడు చెప్పండి, మనం ప్రార్థన చేయకపోతే దేవుడు కదిలే అవకాశం ఉందా? దేవుడు బలవంతుడైనప్పటికీ ఆ బలవంతుడైన దేవుని మనం ఆహ్వానించకపోతే తనంతటా తాను పరిగెత్తుకుంటూ వచ్చి చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. మర్యాద గల లక్షణం ఎట్లుంటుంది? నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది ఉంది, నలిగిపోతున్నారు, ఈ సంగతి నాకు తెలిసింది. పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇచ్చేదా, పైసలు ఉన్నాయి, ఇచ్చేదా అంటానా? సిగ్గునోడు ఎవరు అనరు, మర్యాదస్తుడు ఎవరు అనరు, మౌనంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అవసరత ఉన్నప్పటికీ, నా దగ్గర డబ్బులు ఉన్నాయన్న సంగతి తెలిసినప్పటికీ నన్ను అడగట్లేదంటే వాళ్ళకి ఏదో వేరే దారి ఉన్నట్టుంది. ఓకే, ఏదో దారి ఉన్నట్టుంది, అందుకే నన్ను అడగట్లేదు. లేకపోతే అడుగుదురు కదా, వాళ్ళు అడగకుండా నేను అడ్డపోయేది. అందుకే నన్ను అడుగుము, జనములను సొత్తుగాను భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగాను ఇస్తాను అన్నాడు. అడిగితేనా, అడక్కపోతేనా? వాక్యం వినగలుగుతాం, పాటలు పాడగలుగుతాం, చర్చికి వెళ్ళగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం, పొద్దున మొదలు పెట్టుకుని 8 గంటల వరకు ఎంత చాకిరైనా చేయగలుగుతాం. కానీ మోకాళ్ళుని పట్టుమని 1/2 గంట మనసు పెట్టి ప్రార్థన చేస్తామా? ఎందుకో తెలుసా? ఆ ప్రార్థనకు అంత పవర్ ఉంది. అది సాతానును దెబ్బతీసేది. కాబట్టి ఏ పనికి లేనంత శోధన, దాడి ప్రార్థనా పరులకు ఉంటుంది. ప్రార్థన చేయబుద్ధి కాదు. చూడు మరి, పొద్దున పోయి సాయంత్రం దాకా నిలువుగాలం ఎంత చాకిరైనా చేయగలుగుతాం,
పట్టుమని ఒక పావు గంట, ఒక అరగంట, ఒక గంట దేవునికి మొర్ర పెట్టడం చేత కాదు. అది ఎందుకని నిజమే అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ ప్రార్థనకు నువ్వు పూనుకుంటే ఎక్కడ లేని దాడంతా నీ మీద జరుగుతుంటుంది. ఎందుకంటే నువ్వు మోకాళ్ళు ఊనితే వాడి పునాదులు గదులుతాయి. అది రహస్యం. ఎందుకని నువ్వు బలవంతురాలివి, నువ్వు ఏదో ఇదని కాదు. నువ్వు మోకాళ్ళుని అయ్యా అని చేతులు ఎత్తితే ఆ బలవంతుడు కదులుతాడు. అందుకనే ఉన్న మనసాట ఉండకుండా ఏంటి వీళ్ళు ఏదో మోకాళ్ళుని హల్లెలూయా స్తోత్రాన్ని మొదలు పెట్టారు. దయ్యాలారా, ఏడున్నారా, దరిద్రులారా, నిద్రమోకాలారా, పొండ్రా, చెడగొట్టండి అని పంపిస్తాడు వాడు. మీరు ఇంత నిద్రమోహం దయ్యాలి కాబట్టే కదరా మన వాళ్ళంతా అటు పోతున్నారు. ఏదన్నా దెయ్యం వచ్చి సాతాన్ని అడిగింది అనుకో, ఒక దెయ్యం, ఆయన ఏముంది గురువుగారు, వాళ్ళు కొంచెం ఏదో కొద్దిగా మూలిగితే ఏం ఒరిగింది, అందుకే వదిలేశానంటే, ఒరే కొంచెం మూలిగేది ఏందిరా, ఆ కొంచెం చాలరా మన కొంప మునగటానికి. అస్సలు ఆ ఛాన్స్ ఇవ్వకూడదురా. ఇట్లాంటి ఎక్కడ తయారయ్యారా మీరు? అది ఇటు పోస్ట్ అయిందిరా, వీడికి ఏ ప్లేస్ ఇచ్చే, వీడికి ఆ ప్లేస్ తీసేసి వీడికి తగ్గించండి రా, వీడికి మహిమ తగ్గించండి రా, వాడు అంతస్తు దిగిపోయిద్ది. అందుకే ఏ దయ్యం కూడా అడ్డ ప్రశ్న వేయదు. చాలా సీరియస్గా అన్ని దయ్యాలు కలిసికట్టుగా ఐక్యంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మన ప్రార్థనా జీవితం జడగొట్టడంలో చాలా అద్భుతంగా ఏకీభవిస్తాయి అన్నీ కలిసి. నేను చెప్పేది జోక్ అనుకుంటే అయిపోయినట్టే. నేను చెప్పేది నిజంగా నిజం. ఎంతమంది ఒప్పుకుంటారు? దేనికి లేనంత శోధన ప్రార్థనా పరులకు, ప్రార్థనా జీవితానికి ఉంటుంది. ఒప్పుకుంటారా? అవునన్నా, అన్నీ చేయగలుగుతాం, ప్రార్థన చేయలేకపోతున్నాం. చేస్తే మరి కదులుతాడు ఆయన. ఇదండి ప్రార్థన యొక్క అవసరత. కాబట్టి ఇప్పుడు మన ప్రసంగాలు అవసరమే, మన సువార్త ప్రకటన అవసరమే. వీటితో పాటు మనం ప్రార్థించుట అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుల్లో ఎక్కువ మంది, ఎక్కువ ఆత్మల్ని రక్షణలోకి నడిపించినటువంటి దైవ జనాంగంలో ఎక్కువ మంది అయ్యా ఎంత గొప్ప పరిచర్య చేశారు, ఎలా సాధ్యమైంది అంటే, మరి ఏందనుకున్నా మన ప్రసంగం అంటే మన వాక్యం చెబితే పిల్లలు కూడా వినాలా, అంత ఫోర్స్ అనమాట మన ప్రసంగం అని చెప్పరు వాళ్ళు. అయ్యా ప్రసంగ శాస్త్రంలో నేను ప్రావీణ్యత పొందిన వాడిని, అగ్రగణ్యుణ్ణి అని చెప్పరు. అయ్యా ఇంతమంది రక్షణలోకి రావడానికి నా ప్రసంగం యొక్క ఫోర్సు కాదు, లేకపోతే నా పనితనం అంతకన్నా కాదయ్యా, నేను నా బలహీనతను నా ప్రభు ముందు ఒప్పుకొని నేను పలికే ఆ మాటలకు ఆయన జీవం జోడించి ఆ జీవితాల్ని ప్రభావితం చేయమని మొర్ర పెట్టుకుంటాను. ఆ ప్రార్థనా ప్రభావమే ఆ జీవితాల్లో వెలుగు. అది నేను చేసింది కాదు, నా దేవుడు చేసింది. ఈరోజు కూడా చెప్తున్నాను, మన మోకాళ్ళూని దగ్గరే మోకాళ్ళూని పరిస్థితులన్నిటినీ చక్కబెట్టగలిగేటువంటి శక్తివంతమైన కార్యము ప్రార్థన. నాకు ఏదైనా నేను నేర్చుకున్న విద్య అదే. గట్టిగా మొండికి తిరిగిందిరా, ఇది అడ్డం తిరిగింది, కొంచెం మనకి ఇబ్బంది పెడుతుంది, కష్టంగా ఉంది అనుకుంటే ఇక రెండోది ఏం లేదు, పోతా ఏకాంతంగా పోయి ఇక మోకాళ్ళుని నా సంగతి తేల్చున్నాయన్న అని కూర్చుంటా. ఇక ప్రార్థనే, అరే నాయన నా తల వెంట్రుకలన్నీ కార్యాలు పొందినాను నేను దేవుని దగ్గర నుండి. నిజం, నేను చెప్పేది కహాని కాదు, కట్టు కథ కాదు. మోషే చేతులు ఎత్తకపోతే యెహోషువ ఓటమి పాలు. అదే మోషే చేతులు ఎత్తితే యెహోషువాకి జయం. ఈరోజు కుటుంబాలు అప్పుల పాలైపోయి గందరగోళం అవుతున్నారు. బిడ్డలు కష్టపడి చదివి జాబ్స్ లేకుండా అల్లాడిపోతున్నారు. పిల్లలు ఈడుమించిపోయి పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు కాక అల్లాడిపోతున్నారు. కుటుంబాల్లో రకరకాల సమస్యలతో, వ్యాధి బాధలతో అల్లాడిపోతున్నారు. నేను చెప్తున్నా, భయపడొద్దు, పరిష్కారం ఉంది. అవి ఎంత దారుణంగా చిన్నాభిన్నమైపోయినా, ఎంత గందరగోళమైనా, శూన్యంలాగా మారిపోయినా దాన్ని సుందర సృష్టిగా మార్చగల దేవుని మోకాళ్ళుని సంధించు. నువ్వు దేవుని వైపు మోకాళ్ళుని మొర్రపెట్టు. ఆయన ఆ పరిస్థితులన్నిటిని మార్చకపోతే అప్పుడు అడుగు. కానీ ఎంతమంది అండి మొన్న హాస్పిటల్లో చూశా, ఇప్పుడు ఈ కరోనా సీజన్లో అంతకుముందు భర్త పేషెంట్ బెడ్ మీద, భార్య టీవీ చూస్తుంది.
ఆ టీవీలో ఏదో సీరియల్ అంట, మనం సచ్చిందాకా వస్తానే ఉంటుంది ఆ సీరియల్. మహా పిచ్చి చూస్తూ ఉంది. ఇక్కడ ఏమైపోతున్నాడో, ఆ ఎక్కించిన గ్లూకోజ్ బాటిల్, ఆ సెలైన్ బాటిల్ ఉందా, ఊడిందా, అది అయిపోయి బ్లడ్ రిటర్న్ ఎక్కుతుందా, ఏం లే, చూస్తూ ఉంది. మనం అడిగామనుకో, ఆయన పరిస్థితి ఏంది, నీ వ్యవహారం ఏంది, నీ చరిత్ర, ఎక్కడుండి హాయిగా ఉండేదని హాస్పిటల్లో రోజులు మగ్గుతున్నావు, ఏంటి పరిస్థితి దేవా అని మొర్ర పెట్టుకుండి, ఏంటమ్మంటే బాధలు మర్చిపోవటానికి. ఏం మర్చిపోవటానికి? బాధలు మర్చిపోవటానికి చూస్తాం. అదే పిచ్చి. నేను చెప్తున్నా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏదో ఒకటి చూడవలెను అనుందా? మరేం చేయవలెను? మనశ్శాంతి కోసం వేరే కార్యకలాపాలు వెతుక్కోమనుందా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. అది ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. అట్టుందా? సంతోషం కలిగితే మనం పార్టీ చేసుకోవాలిగా. అరే సంతోషం కలిగితే వేరే ఏదో ఉంటాయి కదా పార్టీలు, ఆ పార్టీలు ఈ పార్టీలని. డబ్బులు లేనివాడు టీ పార్టీ చేసుకుంటాడు, డబ్బులు ఉన్నవాడేమో ఇంకో పార్టీ చేసుకుంటాడు. రకరకాల పార్టీలు ఉన్నాయి కదా సంతోషం కలిగితే. కానీ దేవుని సంబంధులకు దేవుడు చెప్తున్నాడు, సంతోషము కలిగిందా, ఈ సంతోషానికి కారకుడైన దేవుని స్తుతించు. శ్రమ కలిగిందా, దాని నుంచి విడిపించగల ఆ దేవునికే ప్రార్థన చేయి. ఇన్ని మాటలు రాయించినోడు ఆ మాటలకు కట్టుబడి ఉండడండి అని తప్పుతాడా? అరే మనుషులు మనమే మాట ఇస్తే తప్పమే, మరి ఆయన ప్రామిస్ చేసి ఆయన మాట ఇచ్చి ఆయన అట్ట తప్పుతాడండి? శ్రమ కలిగినప్పుడు నాకు ప్రార్థన చేయి అన్నాడు. నిజముగా నీవు మొర్ర పెడితే నేను తప్పకుండా సమాధానం ఇస్తాను అన్నాడు. అప్పుల పాలైపోయిన కుటుంబంగా నా ఇల్లు, నా కుటుంబం ఉన్నప్పుడు అందరము కలిసి రోజు ప్రార్థన చేసేవాళ్ళం. ఎన్నో సంవత్సరాలు చేయలే, ప్రార్థన మొదలుపెట్టామో వారాల్లోనే జవాబులు రావటం స్టార్ట్ అయిపోయింది. మాటిచ్చి తప్పడు కదా. మొత్తం చిన్నపిల్లలతో సహా మోకాళ్ళు వేయించి మొరపెట్టండి నాన్న, దేవుడే మనకు దిక్కు నాయన, దేవుడే మనల్ని ఆదుకునేవాడు, దేవుడే మనకు సహాయకుడు. ఈ కఠినమైన పరిస్థితుల్లో, ఈ అవమానకరమైన బంధకాల్లోంచి మనల్ని బయట పడవేసే ఏకైక దిక్కు యేసయ్య నాయన, మొర్ర పెడదాం రండి, తండ్రికి ప్రార్థన చేద్దాం రండి అని అందరం కలిసి మొర్ర పెట్టడం మొదలు పెట్టాం. ఎక్కువ కాలం గడవలేదు, ఒక్క అప్పు కూడా లేకుండా, అడ్రస్ లేకుండా, మొత్తం బ్లంట్గా చెప్పాలంటే ఊడుసుకొని పోయినాయి. దేవునికి స్తోత్రం. అప్పులన్నీ కొట్టివేయబడ్డాయి, రద్దయిపోయినాయి యేసునామంలో. శాపంలో వాడతారే ఊడ్చుకొని పోవాలని. ఇక్కడ లైవ్లో ఉన్న వాళ్ళ అప్పులన్నీ యేసునామంలో కంప్లీట్గా, కనీసం ఇంత కూడా లేకుండా మొత్తం క్లీన్గా తొలగిపోవునుగాక. ఎంత బాధో నాకు తెలుసు. అందుకే రోగాలతో పాటు అప్పుల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తా. విచిత్రం ఏందో, మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ అప్పులోళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరినన్నా కదిలిచ్చు, అప్పులు ఎంతమందికి ఉన్నట్టు మొత్తం ఒక చేయి గది 2 చేతులు ఎత్తారు. అందుకే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాడు. ఖచ్చితంగా విడిపిస్తాడు. అనేక మందిని విడిపించాడు, ఇప్పుడు అందుబాటులో ఉన్న మీ అందరినీ కూడా తప్పకుండా విడిపిస్తాడు. అయితే అప్పులైనా, రోగమైన, కుటుంబంలో వ్యక్తుల పరిస్థితులు బాగలేకపోయినా వేరే కాదు, మోకాళ్ళుని మొర్ర పెట్టాలి. మన ఇంటి కోసం, మన వారి కోసమే కాదు, సమాజం కోసం, సంఘం కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం మొర్ర పెట్టాలి. పర్సనల్గా ఉన్నప్పుడు మన అనేక సంగతులతో పాటు మన విషయాలు కూడా దేవుణ్ణి అడగవచ్చు. నలుగురితో కలిసి ప్రార్థన చేసేటప్పుడు ప్రత్యేకంగా సమాజం కోసం, దేశం కోసం, ప్రజల కోసం మొర్ర పెట్టాలి. కొంతమంది నలుగురితో కలిసి ఏకీభవించి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా అయ్యా, మా పెద్దవాడి బామర్ది భార్య, తమ్ముడు భార్య గర్భిణితో ఉందయ్యా, ఆడపిల్ల అంటయ్యా, మగబిడ్డ అయ్యేటట్టు చెయ్యయ్యా. అసలు ఏంది అది? ఆడబిడ్డ అంటే మగబిడ్డ అయ్యేటట్టు చేయండి. నలుగురిలో కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు ఇదే. కొంతమంది ప్రార్థనలు ఈ టైపులో ఉంటాయి. అంటే నేను కావాలని కొంచెం వెటకారం చేశా, అట్లుంటాయి అన్నమాట.
అట్లా కాదు, అవతలాలు కూడా ఏకీభవించేటట్టు కలిసి ప్రార్థన చేయటానికి అనుకూలమైన పదాలని ఎంపిక చేసుకొని మనం మాట్లాడాలి దేవునితో. నలుగురితో కూర్చున్నప్పుడు నలుగురికి సంబంధించిన విషయాలు ఎత్తాలి. వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు అందరి కోసం చేసి మన కోసం కూడా మనం దేవుణ్ణి అడగవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవునికి విధేయత చూపి మారు మనసు పొంది జీవితంలో చెడు నడతలు దిద్దుకొని దేవునికి మొర్ర పెడితే ఖచ్చితంగా మన మొర్ర ఆయన ఆలకించి నిన్ను వేధించే ప్రతి విధమైన బంధకాల్లోంచి విడుదల ఇవ్వటం ఖాయం. అయితే మళ్ళీ చెప్తున్నా, మనము కదలకుండా దేవుడు కదలటానికి లేదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం ఈ ఒక్క మాట చదవండి. ప్రార్థన ఎందుకు చేయాలి అన్న ఒక ప్రశ్న మీద మీకు ఆన్సర్ ఇచ్చాను ఇప్పటిదాకా. దాని విలువ ఏంటి, దాని అవసరత ఎంత? 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకంలో బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకంలో విప్పబడును అన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. పరలోకం భూమిని నియంత్రిస్తుందా, భూమి పరలోకాన్ని నియంత్రిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. దేన్ని ఏది ప్రభావితం చేస్తుంది? భూమి పరలోకాన్ని ప్రభావితం చేస్తుందా, పరలోకమే భూమిని ప్రభావితం చేస్తుందా? భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అక్కడ నేను అంటే ముందు మనం బంధించాలన్నమాట. భూమి మీద మీరు వేటిని విప్పుతారో అక్కడ నేను దాన్ని విప్పుతానన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మన కొరకు ఆశగా చూస్తున్నాడు. మనం బంధించి దేన్నైతే బంధిస్తాం అది బంధించబడుతుంది, మనం దేన్నైతే విప్పుతాం అది విప్పుతున్నాడు దేవుడు. అంటే మనం కదలకుండా ఆయన కదలటానికి లేదు. ఒక కొండ ప్రాంతానికి ఎప్పుడన్నా వెళ్ళి చూడండి, పెద్దగా అరిస్తే కొంచెం సేపటికి నీ అరుపు నీకే మళ్ళా వినపడిద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిధ్వని అంటారు, ధ్వనికి ప్రతిధ్వని. సో ముందు మనం ధ్వని చేస్తే అటుపక్క నుంచి ప్రతిధ్వని వస్తుంది. అలాగే భూమి మీద మానవుడు తనంతట తాను స్పందించకపోతే దేశక్షేమం కోసమైనా, సమాజ క్షేమం కోసమైనా, మన వ్యక్తిగత క్షేమం కోసమైనా, ప్రపంచ క్షేమం కోసమైనా, భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చడం కోసమైనా, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసమైనా, దేని కోసమైనా మనం ఇక్కడ స్పందిస్తేనే అక్కడ దేవుడు స్పందిస్తాడు. దట్ ఈస్ ద రూల్, దట్ ఈస్ ద రీజన్. దేవునికి మహిమ. అదే రూల్, అదే రీజన్. ఏమండి? లేకపోతే లేదు అవకాశం. ఒక్కసారి ఇవన్నీ మీరు మనసులోకి తీసుకోండి. దేవుడు కొన్ని రూల్స్లో పనిచేస్తాడు ఆయన. నేను సర్వాధికారిని కదా అని ఎట్లా పడితే అట్లా చేయడు. ఇంకొక మాట కూడా చెప్తా ఈ సందర్భంగా. అదేంటంటే, చాలామంది మనుషులు ఉన్నారు ఈ సువార్త ప్రకటించడం ఇవన్నీ ఎందుకు, ఒక్కసారి చిటికేస్తే అందరి మైండ్లు మారిపోయి మొత్తం యేసు ప్రభువుని నమ్ముకుంటారుగా. ఎప్పుడన్నా వచ్చిందా మీకు ఈ డౌట్? ఈ సువార్త, ఈ సేవకులు వెళ్ళటం, వాళ్ళని వాళ్ళు తిట్టడం, గందరగోళం, ఈ ప్రచారం విషయంలో ఇంత ఇబ్బంది, ఈ హడావుడంత ఎందుకు? దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. ఒక చిటి కట్టేస్తే మొత్తం మారిపోతారుగా. మరి ఎందుకని చేయడు దేవుడు ఆ పని? అంటే చిటికేస్తే వాళ్ళు మారిపోయారంటే వాళ్ళలో నిజమైన ప్రేమ దేవునికి కనపడదు. రోబోట్స్ టైప్ అనమాట. చిటికేస్తే మారతారు, మార్చగలడు, కానీ వాళ్ళంతా దేవునికి యంత్రాల్లా కనపడతారు. అందుకని చిటికేసి మార్చడం, ప్రేమని ప్రకటించి అందరికీ అది వినబడేటట్టు చేసి, విన్నవాడు స్వచ్ఛందంగా ఆలోచించి ఆయన ప్రేమను తెలుసుకొని తనంతట తాను వస్తే దేవునికి నిజమైన సంతోషం. అర్థమైందా? అంతేగాని బలవంతంగా ఒక చూపు చూస్తే మొత్తం మారిపోతారు. అట్ట చేయడు. పరలోకంలో ఎప్పుడు దేవునికి స్తుతి వినపడిద్దా లేదా? నిత్య స్తుతి వినపడిద్దా లేదా? ఏమని? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూతలు ప్రతిగానములు చేస్తారని మనం పాట కూడా పాడుకుంటున్నాం కదా, అన్నబడిన పాట.
ఏం పాట? ఏది? త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సదాపులు నిత్యము ఆరాధించుదురు. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సదాపులు నిత్యము ఆరాధించుదురు. ఏమని? పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచునుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచునుందురు. త్రియేక దేవుడైన యెహోవాను. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో దేవునికి స్తుతి ఉందా లేదా? పెద్దగా చెప్పాలి. ఏంది ఎవరు చెప్పట్లేదు? పరలోకంలో దేవునికి స్తుతి ఉందా లేదా? మంచిగా ఉంది. మనం కాదు, మురికి మాలోకాలం దేవదూతలు స్తుతిస్తారు. కానీ దేవుడు ఆ స్తుతిని కాదు, భూమి మీద నుండి వచ్చే స్తుతి వైపు చెవొగ్గుతున్నాడంట. ఈ భూమి మీద నుండి చెల్లించే కృతజ్ఞతాస్తుతి అంటే దేవునికి ఎంత ఇష్టమో. ఎందుకని అక్కడ అంతమంది మొత్తుకుంటే అక్కడ ఇష్టం కాకపోవటం ఏంది? ఇక్కడ మనం చేసే స్తుతి అంత ఇష్టం కావటం ఏంటంటే దానికి కూడా కారణం ముందు చెప్పిందే. ఇక్కడ మనకి స్వేచ్ఛ ఇవ్వబడింది. దేవుణ్ణి స్తుతించవచ్చు, ఏంది స్తుతించేస్తే అని ఇంకో దానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం దేవుని వైపు తిరగకుండా, దేవునికి ప్రార్థించకుండా, స్తుతించకుండా, ఆరాధించకుండా, కృతజ్ఞతలు చెప్పకుండా మన కంటిని, ఒంటిని, మన హృదయాన్ని ఆకర్షించడానికి బోల్డెన్ ఉన్నాయి భూమి మీద. పరలోకంలో లేవై. పరలోకంలో ఉన్నదంతా కూడా అద్భుత ప్రపంచం. అక్కడ వ్యతిరేకమైన ఆకర్షణలు లేవు. కానీ భూమి మీద ఉన్న మనకి 24 ఆకర్షణలు. అవునా? ఎన్ని రకాల ఆకర్షణలో. వీటన్నిటినీ పక్కన పెట్టి ఇన్ని లాగుతున్నా ఇవన్నీ వదిలించుకొని నాకు నా దేవుడు కావాలి, నా ప్రభువు కావాలి, నా యేసయ్య కావాలని మనం పరిగెత్తుతాం చూడు ఆయన సన్నిధికి. అప్పుడు చెప్తాడు, దూతలారా చూడండి నా బిడ్డల్ని, నా కుమార్తెని చూడు, నా కుమారుణ్ణి చూడు, ఎన్ని రకాల ఆకర్షణలో లాగుతున్నా, వాటన్నిటి వైపు వెళ్ళడానికి అతనికి స్వేచ్ఛ ఉన్నా వాటన్నిటినీ విసర్జించి నన్ను కోరుకొని, నా సన్నిధిని కోరుకున్నదిగో నా బిడ్డ నాకు మొర్ర పెడుతున్నాడు, నన్ను స్తుతిస్తున్నాడు చూడు నా కుమారుణ్ణి, నా కుమార్తెని మురిసిపోతాడు. నమ్మినా నమ్మపోయినా ఇది నువ్వు నిజం. అందుకే నేను ఇలా పాడుకున్నా పరిశుద్ధాత్మ ప్రేరణలో. కెరూబులు సెరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు సెరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము నిగులాసతో చూచుచుంటివా, నిగులాసతో చూచుచుంటివా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని నా మదిలేలే రాజు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నా మదినేలేరా రాజు నీవేనని. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. ఆరాధనే చెయ్యనా, ఆనందమే
చెప్పండి, మన స్థుతి విలువైందా, దేవదూతల స్థుతి విలువైందా? ఎవరిది? వాళ్ళకి అక్కడ ఏ ఆకర్షణ లేవు, ఏ ఒత్తిడి లేవు. మనకి అమ్మో ఎన్ని ఆకర్షణలో, ఎన్ని బాధ్యతలో, ఎన్ని ఒత్తిడిలో అన్నీ దులిపేసి యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా అని నువ్వు అంటే ఎంత సంతోషమో ఆయనకి. మన స్తుతికి విలువనిచ్చాడు, మన ప్రార్థనకు విలువనిచ్చాడు, మన విజ్ఞాపనకు విలువనిచ్చాడు. మనం ఇక్కడ స్పందించకపోతే అంత బలవంతుడై ఉండి కూడా ఆయన స్పందించలేడు. ఎందుకంటే అది రూల్. ఆ రూల్ దేవుడే నియమించాడు. ఆ హద్దు దేవుడు పెట్టకపోతే, వినండి బాగా, ఈ ఒక్క మొక్క వినండి, నేను ప్రార్థన చేస్తాను, సంతోషంగా స్తోత్రం చెబుదాం. రైట్? ఈ ఒక్క మొక్క వినండి. అలాంటి హద్దు దేవుడు పెట్టకపోతే సైతానుగాడు మనందరినీ ఎప్పుడో వైనం చేసేవాడు. అర్థమైందా? సైతానుగాడు ఎప్పుడో మనందరినీ వైనం చేసేవాడు. ఆ హద్దు దేవుడు పెట్టకపోతే అందరిలోకి ఎంటర్ అయ్యేవాడు, అందరినీ శోధించేవాడు, అందరినీ నాశనం చేసేవాడు. ఇప్పుడు వాడు ఎంటర్ కావాలన్న అవకాశం లేదు, మనం తలుపులు తీస్తేనే. కొంతమంది దేవుడిని నమ్మిన వాళ్ళు దురాత్మ పట్టింది నాకని వస్తారు. నేను స్ట్రైట్గా అడుగుతా, తలుపులు ఎందుకు తీసావని. ఏందన్నయ్య అంటది, తలుపులు ఎందుకు తీసా? తలుపులు తీయటం ఏందన్నయ్య అంటే, మన ఇంట్లోకి కుక్క వచ్చిందంటే తలుపులు తీసి ఉంటేనేగా. తలుపులు వేసి జాగ్రత్త చేసుకుంటే ఆ కుక్కలు పిల్లులు రావుగా. దురాత్మ అనేది నీ లోనికి వచ్చిందంటే దానికి అవకాశం ఇచ్చావు. నువ్వు ఎక్కడో ఇచ్చావు. నువ్వు ఎక్కడ సంధించావో అక్కడ ఆ పొరపాటు నీలో ఉన్నదాన్ని దేవుని ముందు ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరుకొని సరిదిద్దుకో, ప్రార్థన చేసుకో. నీలోనికి రాదు. ఒకవేళ ఉన్నా వెళ్ళిపోతుందని ప్రార్థన చేసి జాగ్రత్త చెప్పి పంపిస్తాను. మనం అవకాశం ఇస్తేనే సాతాను ఎంటర్ అవుతాడు. దయ్యాలైనా మనం అవకాశం ఇస్తేనే. ఫస్ట్ ఏం చేస్తాయి తెలుసా దయ్యాలు? డైరెక్ట్గా మన లోపలికి రావు. ఫస్ట్ మన వెలపటుండి ప్రేరేపిస్తాయి. ఆత్మహత్య చేసుకునే వాళ్ళని మీరు గమనించండి, డైరెక్ట్గా లోపలికి ఎంటర్ అవ్వవు, ఫస్ట్ ప్రేరేపిస్తాయి. ఈ ప్రపంచంలో అసలు నిన్ను గుర్తించే వాళ్ళే లేరు, నిన్నెవరు ప్రేమించట్లా, అసలు నిన్నెవరు అర్థం చేసుకోవట్లా, అసలు నీ జీవితానికి అర్థమేందో కూడా అర్థం కావట్లా. నువ్వు ఎంతమందిని నమ్మావో, ఎంతమందిని ప్రేమించావో, అందరూ మోసం చేశారు. నీ కళ్ళ ముందే నిన్ను మోసం చేశారు, అట్లా చేశారు, ఇట్లా చేశారు. నిజంగా ఇంత అసహ్యమైన సమాజంలో, ఈ ప్రపంచంలో నువ్వు బతకటం కంటే చచ్చిపోతే పోయిద్ది. నువ్వు బతికుంటే వాళ్ళకి ఆనందం, నిన్ను ఎగతాళి చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు. నువ్వు చస్తే అప్పుడు కుళ్ళి ఏడుస్తారని ఇట్లాంటి మాటలన్నీ తీసుకొచ్చి ఫస్ట్ ప్రేరేపణ, ఆ ప్రేరణకు లొంగి నిజమే బతకటం కంటే చస్తేనే పోయిద్ది అని ఎప్పుడైతే చావాలి, ఎలా చావాలి అని వాంఛించినప్పుడు అప్పుడు ఎంటర్ అయింది. అప్పుడు ఎంటర్ అయ్యి ఆ మెడకు తాడు తగిలించుకున్న దాకా దగ్గరుండి, సరిగ్గా ఉచ్చు బిగుసుకున్న దాకా దగ్గరుండి సపోర్ట్ చేసిద్ది. ఇక మిస్ కాదు, ఇక సచ్చిది కన్ఫామ్ అనుకున్నప్పుడు తీరా ఊపిరి పోయేటప్పుడు వెళ్ళిపోయింది పక్కకి. కావాలంటే రకరకాలుగా అట్లా అటెంప్ట్ చేసిన వాళ్ళు కొంతమంది తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని కృపతో వాళ్ళని అడగండి, మీరు ఎందుకు నువ్వు పని చేసావు, చూస్తా ఒళ్ళు అట్లా కాలబెట్టుకున్నావు ఎందుకు అంటే, ఏమో భర్త కొట్టాడా లేదు, పిల్లలు ఇబ్బంది పెట్టారా లేదు, అత్తమామలు హింసించారా అసలు వాళ్ళు లేరు, ఇరుగు పొరుగులతో గొడవ లేదు, మరి ఎందుకు? ఒంటరిగా ఉన్నాను, ఏదో ఆలోచిస్తూ ఉన్నాను, ఈ ఆలోచనలు ఏ తలంపులు వచ్చినాయి, ఏదేదో వచ్చినాయి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ, అట్లా చేసేసుకున్నాను అని కొంతమంది చెప్తే, కొంతమంది ఏమో నా భర్త నన్ను మోసగించాడు, నా భార్య నన్ను మోసగించింది, అందుకే ఇలా చేశాను. తీరా వాళ్ళు ముట్టించుకొని అగ్ని స్టార్ట్ అయిన తర్వాత కేకలేసి మొత్తుకుంటారు. ఏమన్నా తెలుసా, నన్ను కాపాడండి, నా పిల్లలు అన్యాయం అయిపోతారు, నన్ను రక్షించండి అని. మీరు గుర్తించారో లేదో, కొందరిని నేను గుర్తించాను అట్లా. కాల్చుకునేటప్పుడు లేదు, ఎందుకంటే దురాత్మ వాళ్ళని ఆవరించింది, ఆ మత్తులో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే బాగా కాలారో అప్పుడు అది సైడ్ అయిపోయింది, వాళ్ళు చావుకు దగ్గరయ్యారు. ఇప్పుడు వాళ్ళకి మామూలు స్థితి వచ్చింది, అందుకని అడుగుతున్నారు బతకాలి అనే ఆశ ఉంది అని. అంటే ఫస్ట్ వెలపటుండి ప్రేరేపిస్తుంది,
అవకాశం ఇస్తే లోపలికి ఎంటర్ అవుతుంది. మనకై మనం తలుపు తీసి రా అని అవకాశం ఇవ్వకుండా దురాత్మలు మన లోపలికి వచ్చేదానికి అవకాశము లేదు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎక్కడో చోట అమాయకత్వంగా ఎక్కడో చోట మనం అడిగేస్తే అప్పుడు ఎంటర్ అవుతాయి. సో దేవుడు కూడా అంతే. మనకై మనం స్పందించి దేవా నువ్వు కావాలి, నీ చిత్తం నాలో జరగాలి, నువ్వు నన్ను ఏలాలని పిలవకపోతే ఆయన కూడా. ఒక పాట విన్నాను, యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అనువైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలని స్వరపరచి ఆనందగానాలే సప్త స్వరాలుగా నే పాడనా. దేవునికి మహిమ. చెప్పండి, మన స్తుతి విలువైందా కాదా? మన ఆహ్వానం విలువైందా కాదా? మీకు దండం పెడతా పెద్దగా చెప్పండి. మీరు కూడా చెప్పండి. మన ప్రార్థన విలువైందా కాదా? చెయ్యకపోతే ఆయన కదలటానికి కుదిరిద్దా? మరి ఇప్పుడు లెక్కలేనన్ని సార్లు ప్రార్థన నిర్లక్ష్యం చేసి మనం ఇబ్బందుల్లో ఉన్నాం. అనేక మంది ఇబ్బందులకు పరోక్షంగా మరి మనం ఈ విధంగా కారణమయ్యాం. అదే మనం మెళకోగలిగి ఇతరుల కోసం కూడా విజ్ఞాపన చేసినట్టయితే ఏమో మన విజ్ఞాపనను ఉపయోగించుకొని మరికొంతమందిని దేవుడు కాపాడుతుండేనేమో. మనం స్పందించకుండా దేవుడు కదులుతాడా? అందుకే ఆ బలవంతుడైన దేవుడు మన కోసం కాచుకొని ఉన్నాడు. మనం ఎప్పుడు మోకాళ్ళు ఉంటే అప్పుడు సంతోషం ఆయనకి. ఆహా, నేను కదలటానికి నా బిడ్డ మార్గం సరళపరుస్తుంది. నేను భూమి మీద కార్యాలు నెరపటానికి నా కుమారుడు మార్గం సరళపరుస్తున్నాడు. రా రా మోకాళ్ళి రా, నా కుమారుడా మోకాళ్ళు, నా కుమారి మోకరించు, నన్ను అడుగు, నేను కాపాడుతాను, నేను చాలా చేయాలి అని ఆహ్వానిస్తాడు. అందుకే దేని గురించి చెప్పనన్ని సార్లు ప్రార్థించండి అనే మాట చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ. ఈరోజు దేవుణ్ణి నిజంగా నమ్మినట్లయితే, నేను ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా సహాయపడతాడని నువ్వు నమ్మినట్లయితే, నా ప్రార్థన దేవుని దృష్టికి విలువైనది అని నీవు విశ్వసించినట్లయితే తప్పనిసరిగా ఇది మొదలు ప్రార్థించు. అందుకే ఈ ప్రార్థన ఏర్పాటు చేసింది. 7 దినాల ఈ సంపూర్ణ ప్రార్థనలో ఎన్నో గొప్ప కార్యాలు చూడబోతున్నా. నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. అనేక మంది జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ఇది ఒట్టిగా పోదు. ఇదంతా వ్యర్థంగా దేవుడు వదిలిపెడితే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. ఇంతసేటు పరిశుద్ధులందరూ కలిసి మనందరం కలిసి మొర్ర పెడుతుంటే ఆ మొర్రను పక్కన పెడితే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. పొర్రపాటును కూడా పని చేయడు ఆయన. మన ప్రార్థన ఆయనకు విలువైంది, మన స్తుతి ఆయనకు విలువైంది. ఇంకొకటి కూడా విలువైంది ఉంది, మన కన్నీరు ఆయనకు విలువైంది. మీరు నమ్ముతారా? మనం ఏడుస్తాం, ఆ కన్నీళ్లు దులిపేస్తాం మనం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, తన బిడ్డల కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచి కవిలలో రాశాడట. అంటే పుస్తకంలో. నువ్వు కీర్తనల గ్రంథం 56వ కీర్తన 8వ వచనం ఒక్కసారి చూడు. చివరిగా, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బిడ్డలో ఉంచబడి ఉన్నవి కదా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలే అన్న కాడ పుట్టినోట్లో పుస్తకం అని ఉంటుంది చూడు.
నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. అంటే నువ్వు ఎంత తిరుగుతున్నావో, భూమి మీద ఎటు తిరుగుతున్నావో ఆ సంచారాలన్నీ కూడా దేవుడు లెక్కబెట్టున్నాడండి. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు. అంతేకాదు ఆ కన్నీళ్ల సంఖ్య పుస్తకంలో రాశాడు. దాని కారణాలు కూడా రాశాడు. ఎందు నిమిత్తం నువ్వు ఏడుస్తున్నావో, ఎవరి కోసం నువ్వు ఏడుస్తున్నావో, నీ కన్నీరు ఎందు నిమిత్తం కార్చబడుతుందో ఆయనకు తెలుసు. అందుకే నీ కన్నీళ్ళు ఆయన సీరియస్గా తీసుకున్నాడు. అవి రాసుకున్నాడు, బుడ్డిలో దాచుకున్నాడు. రేపు మనం కనపడ్డప్పుడు చూపిస్తాడు. ఇవేంటో తెలుసా? ఇవి నీ కన్నీళ్ళు, అనేక సంగతులను గురించి నువ్వు కార్చిన కన్నీళ్ళు ఇదిగో అని చూపిస్తాడు. ఈ లేఖనం చూపిస్తున్నాను నేను, నా సొంత మాట చెప్పట్లేదు. మన కన్నీరు ఆయనకు విలువైంది, మన అడుగుల లెక్క ఆయనకు విలువైంది. దేవుడు మనల్ని ఎంత సీరియస్గా పట్టించుకుంటున్నాడో చూడండి. మన విషయంలో దేవుడు ఎంత ఆసక్తిగా ఉన్నాడో చూడండి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని దేవుని కొరకు మనసుని సిద్ధపరచుకొని ప్రార్థించుట యందు, స్తుతించుట యందు, కన్నీటి విజ్ఞాపన యందు, దేవుని చిత్తము సంకల్పం నెరవేర్చుట యందు, దేవా నన్ను ఏలుమని ఆయన ఏలుబడి కొరకు మిగులు ఆశతో మనందరం వేడుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. ఇదిగో ఇది ప్రార్థన యొక్క అవసరత. ఎందుకు చేయాలి మనం ప్రార్థన? ప్రార్థన ఎందుకు చేయాలి అని ప్రశ్నించే వాళ్ళందరికీ ఇదిగో న్యాయమైన సమాధానం. మనం ప్రార్థన చేయటం జరగకపోతే దేవుడు తన కార్యాలు జరిగించటం జరగదు. దేవుడు తన కార్యాలు జరిగించాలంటే మనం ప్రార్థన చేయాలి. మోకాళ్ళుని మళ్ళొక్కసారి నా కళ్ళు వెలిగించినందుకు వందనాలు. నేను నిర్లక్ష్యం చేసిన ప్రార్థనా జీవితాన్ని తిరిగి నేను ఆరంభించడానికి నన్ను పురికొలిపినందుకు నీకు వందనాలు యేసయ్యా, స్తోత్రమయ్యా అంటూ అందరము ప్రార్థనలోకి వద్దాం. రండి, ఒక దైవజనుడు ప్రార్థన చేస్తుంటాడు, అందరం ఏకీభవించుదాం. హల్లెలూయ, 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 హల్లెలూయ. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు, 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరొక మారు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ చేత మా అందరిని రేపినందుకే వందనాలు. అపోస్తలుడైన ఇదిగో పేతురు పలుకుతున్న మాట ప్రకారం మిమ్మల్ని రేపుట న్యాయమని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడా నీ మమ్మల్ని ప్రేరేపణకు నాయన ప్రార్థన కొరకు రేపుతున్నందుకై స్తోత్రాలు. ఆనాడు సంసోను ఫిలిస్తీన్లకు ఏమైనా చేటుకు దర్యాతులో రేపబడినట్లు నేటి దిన నాయన అదిగో అపవాదిని ఎదిరించి పోరాడుటకు ప్రార్థన కొరకు మమ్మల్ని పురికొల్పినందుకై స్తోత్రాలు, 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 స్తోత్రాలు. కొండ మీద మోషే చేతులెత్తినట్లు ప్రార్థన ఆయన జీవితంలో మేము అందరం కూడా ఆకాశం తోటి చేతులెత్తి ఇదిగో విజయం పొందడానికి సహాయం దయచే ప్రభువా. నా యొక్క ప్రార్థన ఎంతో విలువైందని ప్రభువా, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా లక్ష్య పెట్టునని అత్యున్నత సింహాసనమందున నీవు నాయనని ప్రజల మొరవిని దిగి వచ్చిన దేవుడుగా, అయా కన్నీరు చూసిన దేవుడుగా, తుడిచిన దేవుడుగా, జవాబిచ్చిన దేవుడుగా ఉన్నావు. అందును బట్టి మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అనేకులు రోగులు బాగుపడాలని, అనిజలు రక్షించబడాలని ప్రభువా, రాత్రి మేము చేస్తున్న ప్రార్థన నాయన మీరు అంగీకరించండి. ఇదిగో నాయన ఏకీభవించి ప్రార్థిస్తున్న బిడ్డలందరి ప్రార్థన మనవులు లక్ష్య పెట్టండి ప్రభువా. మరొక మారు అందరిని ప్రార్థన కొరకు రేపినందుకై స్తోత్రాలు. ఈ యొక్క వాక్యముని మేము మరొక నాయన వాక్యానుసారంగా నడిచి వదిలే భాగ్యము దయచేయమని కృతజ్ఞతా స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ముందున్న దినములు కూడా చక్కగా జరుగుటకు సహాయం దయచేయమని దాసును కూడా ఇంకా బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి అందరూ, దేవుడు మన ప్రార్థనను సీరియస్గా తీసుకుంటాడా లేదా? మనం ప్రార్థన చేయకపోతే బలవంతుడైన దేవుణ్ణి బంధించిన వారం అవుతాం. తెలుసా? సాతాను కార్యాలు జరగటానికి తలుపులు తెరిచిన వాళ్ళం అవుతాం ప్రార్థన చేయకపోతే. అదే ప్రార్థన చేస్తే సాతానును బంధించిన వాళ్ళం అవుతాం, బలవంతుడైన దేవుని కదిలించిన వాళ్ళం అవుతాం, రేపిన వాళ్ళం అవుతాం. భూమి మీద దేవుని కార్యాలు బలంగా జరగటానికి కారణమవుతాం. కనుక ఈ ప్రార్థన అనే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దాం. నీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, వైద్యం పొందుతున్నారు, వైద్య సాయం పొందుతున్నారు. ఆ డాక్టర్లు బాగా వైద్యం చేస్తున్నారు కదా అని కొంతమంది అనుకున్నారు. చివరికి ముసుగేసి తీసుకొచ్చారు. వైద్యం చేస్తుంటే వైద్యం సఫలం అవ్వాలంటే నువ్వు ప్రార్థన చేయాలి కదా.
మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది, సూపర్గా, మంచి డాక్టర్ ఆయన. అవునా? చేతులు ఎత్తి ఏమంటాడు తెలుసా? ముసుకేసి, మేము చేయగలిగిందంతా చేసాం కానీ బతకలేదు అంటారు. పాపం వైద్యులు ఏం చేస్తారండి? వాళ్ళు మనుషులేగా. నువ్వు ప్రార్థన చేస్తే జీవదాత అయిన దేవుడు కార్యసిద్ధి కలిగిస్తాడు. వారు చేసే వైద్యం సఫలమయ్యేటట్టు చేస్తాడు. డాక్టర్లు మీరు అడగండి కావాలంటే, మేము చేయగలిగినంత చేసాం, ఆ పైన ఇక దేవుడిదే భారం అంటారు. దాని అర్థం ఏంటి? వారు సైతం దేవుని మీదే ఆధారపడుతున్నారు. అందుకే చెప్తున్నాను, కుటుంబంలోని వ్యక్తుల క్షేమం కోసం, సమాజంలోని వ్యక్తుల క్షేమం కోసం, భక్తుల క్షేమం కోసం అప్పుల బాధలు అన్నీ కూడా ఊడ్చివేయబడాలి. యేసునామములో ప్రార్థన చేయాలి. నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు, శాపగ్రస్తంగా ఉండటానికి కాదు. అనేకులకు ఇచ్చే స్థితిలో నువ్వు ఉండటానికి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఎవరిస్తారా అని చేతులు చాపి పొద్దస్తమానం జీవితం అంతా చేతులు చాచే పరిస్థితిలో ఉండటానికి కాదు. అనేకులకు నీ ద్వారా ఇచ్చేటట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నీవు ఆశీర్వాద కారణంగా ఉండు అన్నాడు. అనేక జన్మలకు దీవెనకరంగా ఉండు అన్నాడు. నీ గంపయు పిండి పీసుకుని తొట్టియు అంటే ఆహార సమృద్ధి నీకు ఇవ్వబడుతుంది అన్నాడు ఆయన. శాపగ్రస్తంగా దరిద్రగొట్టు స్థితిలో దిగజారిపోయి ఉంటాం మనందరం ఆయన చిత్తం కాదు. కొంతమందిని ఆయన ఏర్పాటు ప్రకారం కొందరిని పరీక్ష కోసమో, కొంతమందికి ఆ శ్రమల కొలిమిలో నలపకపోతే లోబడరన్న కారణం చేతనో కొంతమందికి అవసరాన్ని బట్టి అనుమతించాడు. కానీ అందరం అలాగా శాపాన్ని అనుభవించాలనేది దేవుని చిత్తం కాదు. క్రీస్తు యేసునందు మనం ఆశీర్వదించబడిన వారం, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలవబడిన వారం. ఎందుకు శాపం వెళ్తుంది కుటుంబాల్లో, జీవితాల్లో? ఎందుకో? బలవంతుడైన దేవుని సంధించని కారణం చేత. ప్రార్థనాపరులైనటువంటి వ్యక్తులున్న కుటుంబాలు, వాటి తేజస్సు వేరుగానే ఉంటుంది. ప్రార్థనాపరులు అయినటువంటి కుటుంబ సభ్యుల్ని కలిగి ఉన్న కుటుంబాలు ధన్యమైనవి, దీవించబడతాయి. ప్రార్థన లేని కుటుంబాలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయో కూడా తెలియదు. అందుకే అందరూ చెవులు రెక్కించుకొని వినండి, భయపడండి, దేవుని పాదాలు ఆశ్రయించండి, మొర్ర పెట్టండి. ఉపద్రవాలు ప్రారంభమయ్యాయి, సంభవాలు స్టార్ట్ అయ్యాయి, రాకడకు గురుతులు, నెరవేర్పులు మొదలయ్యాయి. మీరు అనుకుంటున్నారేమో ఇంతకు ముందున్నంత ప్రశాంతత ఇక ముందు ఉండబోతుందని. ఉండదు. ముందే చెప్పాడు లేఖనంలో. మనం విజ్ఞాపన చేసినప్పుడు కొంత ఉపశమనం కలిగిస్తాడు, మళ్ళా ఇంకొక సంభవం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారా, మనం ప్రార్థన చేయకపోతే ఆగదా? ప్రార్థన చేస్తేనే అంటే ఖచ్చితంగా మనం చేస్తేనే. ఏర్పరచబడిన వారి నిమిత్తమై ఆ దినములు తక్కువ చెయ్యబడని ఎడల ఏ శరీరియు తప్పించుకున్నాడని మత్తయి సువార్త 24లో చెప్పాడు యేసయ్య. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చెయ్యబడని ఎడల ఏ శరీరియు తప్పించుకోడు. మన నిమిత్తం ఆ దినములు దేవుడు తక్కువ చేస్తాడు. శ్రమ దినాలను తగ్గిస్తాడు, క్షేమ దినాలు రప్పిస్తాడు. ఒక పక్క తన బిడ్డల్ని కాపాడుకుంటూనే, భూమి మీద మనుష్య జాతి శేషాన్ని రక్షించుకుంటూనే, మరో పక్క ఆయన సంభవాలని నెరవేరుస్తాడు. ఇవి దృష్టించి ఒకరు చేసినా చేయకపోయినా నేను చేస్తాను నా కుటుంబం కోసం ప్రార్థన, సమాజం కోసం, సంఘం కోసం, నా దేశం కోసం అని ఎవరికి వాళ్ళు తీర్మానం చేసుకొని దీన్ని సీరియస్గా తీసుకొని ప్రార్థన చేసి చూడండి. సేవకులు కూడా చెప్తున్నాను నేను, నువ్వు ఎంత అద్భుత ప్రసంగాలు చెయ్యి, నువ్వెంత అర్థవంతంగా మాట్లాడు, ఎంత లాజికల్గా మాట్లాడు, నీ పాండిత్యం, నీ ప్రసంగం, నువ్వు ఎన్ని రకాల హిస్టారికల్ ఎవిడెన్స్, ఎన్ని రకాలుగా తిప్పలబడి నువ్వు మాట్లాడతావో మాట్లాడు. కానీ ప్రార్థన చేత ఆ ప్రసంగం తడపబడకపోతే అది ఎవరిని గదిలించలేదు. విన్నోడి కాసేపు ఎంటర్టైన్మెంట్ తప్ప ఎవరిని గదిలించలేదు. మన ఉపదేశం ప్రార్థన చేత తడపబడాలి. దేవుని సన్నిధిలో విరిగి నలిగి కరిగి మొర్రపెట్టి విజ్ఞాపన చేసి శక్తి పొందిన అనుభవం మనకు ఉండాలి. ఆ విధంగా ప్రభావంతో నింపబడి నువ్వు 4 మాటలు మాట్లాడిన అందులో జీవం ఉంటుంది, అనేక హృదయాల్లో కార్యం జరుగుతుంది. అలాంటి ప్రార్థన, విజ్ఞాపన మనకు ఉండాలి. దైవజనుడా షాలేం రాజు అనేవాడి యొక్క రహస్యం ఏమీ లేదు, అదే ప్రతిదానికి మోకాళ్ళుని మొర్ర పెట్టడమే రహస్యం. సంగతిని గుర్తించి అందరూ కూడా ప్రార్థనా పరులుగా రూపాంతరం చెందుతారని మనసారా కోరుకుంటూ
మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. తండ్రి నీకు వందనాలు. లైవ్లో ఉన్న వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రములు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మేమందరము కూడా కలిసి ఒక దగ్గర కూడుకోలేకపోయాం. కానీ లైవ్ ద్వారా అనేక మంది బిడ్డలు అందుబాటులోకి వచ్చారు. వారి సమస్యలు, ఇబ్బందులు, వారి బాధలు ఒకటి కాదు, రెండు కాదు, కోకొల్లలో అవన్నీ కామెంట్స్ రూపంలో చెప్తా ఉన్నారు. మా బాధలు ఇవి, మా పరిస్థితులు ఇవి, మేము ఎదుర్కొంటున్న శోధనలు ఇవి, మా కన్నీళ్ళు ఇవి, మా కష్టాలు ఇవి, మా అప్పులు ఇవి, మా తిప్పలు ఇవి, మా రోగాలు ఇవి, మా సమస్యలు ఇవి, మా అవసరతలు ఇవి అని అనేక సంగతులను గురించి బిడ్డలు అడుగుతూ ఉన్నారు. ప్రభా, ఎన్ని విజ్ఞాపనలు వచ్చినాయో నాయన లైవ్లో ఉన్న బిడ్డల ద్వారా, నాయన ఇంకా అనేక ప్రాంతాల్లో ఉండి వీక్షిస్తున్న బిడ్డల ద్వారా ఎన్ని అవసరతలు చెప్పబడ్డాయో, ఎన్ని ఆ స్క్రీన్ మీద వాళ్ళు నాయన ఇదిగో పంపిణీ చేస్తూ ఉన్నారో, వాటన్నిటిని కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో నాయన. నా ప్రభువా, నువ్వు కార్యం చేస్తే అద్భుతాలు జరుగుతాయి నాయన. బలమైన చెయ్యి నీది, నీ బాహు గొప్పది ప్రభువా. ఇదిగో నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరుగుట కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా. ఎన్నో ప్రార్థనలకు నాకు జవాబిచ్చిన వాడా, ఏ చిన్నదైనా పెద్దదైనా ప్రతి అవసరతకు మోకాల్లో నీ మొర్ర పెట్టడం మాకు నేర్పినవాడా, నా బిడ్డలందరి కొరకు ఇదిగో ప్రార్థన చేస్తున్నాను. వారి కన్నీరు తోడు, వారి ఇబ్బందులు తొలగించు, వారి అక్కరలు తీర్చు, వారి అవమానాలు తొలగించు, వారి రోగములు స్వస్థపరచు, నీ రక్తము చేత కడిగి వారి పాపములు క్షమించు. కోల్పోయిన వారి ఆత్మీయ జీవితం తిరిగి పునరుద్ధరించబడడానికి సహాయం వచ్చి, ప్రార్థనా జీవితం మెరుగుపరచబడడానికి సహాయం వచ్చి, సంఘ కాపర్లుంటే వారి సంఘాలు తిరిగి పునరుద్ధరించబడేటట్లు సహాయం వచ్చి, దైవ జనాంగానికి ఉజ్జీవం వారు చూచినట్లు కృప చూపునైనా వారి సంఘాలు యేసు నామములో అనేక ఆత్మల చేత నింపబడును గాక. ప్రార్థనా యోధులై గొప్ప పాస్టర్ అనిపించుకోవటం కాదు గాని, ఎక్కువ ఆత్మలే నేను క్రీస్తు కొరకు రక్షించాలి, నా ప్రాణం పోయేలోపు అనేక జీవితాలను నేను వెలిగించాలన్న పట్టుదలతో మొర్ర పెట్టి ప్రార్థన చేసి ప్రకటించి అనేక జీవితాలను ప్రభావితం చేయనట్లు నీ దాసులను అభిషేకించు నాయన. ఇంకా ఎవరెవరు ఏ సమస్యలు చెప్పారో, ఏ విజ్ఞాపనలు చెప్పారో, ఆ సమస్యలన్నీ కూడా నజరేయుడగు యేసు నామములో ఊడ్చివేయబడును గాక. రోగములు ఊడ్చివేయబడాలి ప్రభువా, అప్పులు ఊడ్చివేయబడాలి ప్రభువా, శాపములు ఊడ్చివేయబడాలి ప్రభువా, పాపములు ఊడ్చివేయబడాలి ప్రభువా, సాతాను కార్యాలు ఊడ్చివేయబడాలి. నీ బలమైన కార్యాలు వారి జీవితాల్లో, మా జీవితాల్లో జరగాలి. దేవా కనికరించు. ప్రపంచం మీదకి వచ్చినటువంటి భయంకర వైరస్ మీరు అరికట్టండి. ఆ దేశమును అతలాకుతలం చేస్తున్నటువంటి వైరస్ నజరేయుడగు యేసు నామములో ఊడ్చివేయబడును గాక. కనికరించు. ఎంతమంది అయితే అందుబాటులోకి వచ్చారో వారందరినీ పేరు వరుసన దీవించను. వారి కన్నీరు తుడవు, వారి ఇంట్లో ఉన్న శాపం తొలగించు, ఆశీర్వాద నివాసముగా నిలయంగా వారి జీవితాలు, కుటుంబాలు, వారి గృహాలు, సంఘాలు మారిపోవునుగా. కనికరించమని స్తుతి మహిమ నీకు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు చే, ప్రవేశు రక్తమునకు చే, ప్రవేశు నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి. రేపు ఒక్క వారం ప్రభు వల్ల అందలేదని ఫీల్ అవ్వద్దు. మన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం గనక ఈ 7 దినాల్లో ఒక పరిష్కారం దేవుడిస్తాడు. ప్రభు చిత్తమైతే ఆ పై వారం ఏదన్నా దేవుడు దారి చూపిస్తే ఆలోచన చేద్దాం. రేపు ఒక్క వారం ప్రభు వల్ల అందించబడదు, ఇది దృష్టించండి. తర్వాత ఉదయం 10 గంటలకి లైవ్ ఉంటుంది, ఆరాధన జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకి ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. కనుక చక్కగా ఆ టయానికి అందుబాటులోకి వచ్చేయండి. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.
రేపు 2 ఆరాధనలు ఉంటాయి. ఉదయం 10 గంటలకి ఒకటి, సాయంత్రం 7 గంటలకి ఒకటి. మరి అలాగే దూరంలో ఉన్నటువంటి బిడ్డలందరూ మరి ఉదయం మేము వెళితే ప్రభు వాళ్ళ వరకైనా ఇస్తారేమో, ప్రభు యొక్క శరీర రక్తాలు ఇస్తారేమో అని అనుకునే అవకాశం ఉంది. అందుకనే చెప్తున్నాను, రేపు ఒక్క వారం ఆగుతాం. ఎందుకంటే మన ప్రార్థన సంపూర్తి కావాలి. అందుకని మనం ప్రార్థన చేద్దాం. దేవుని సమాధానం మన దేశం మీదకి వచ్చినట్లు, ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రచండమైన సమస్యకు ఒక అద్భుత పరిష్కారం దేవుడు ఇచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఈ ఒక్క వీక్ మనం ఓపిక పడదాం. నెక్స్ట్ వీక్ మనందరం కలిసి ప్రభు కృప చూపుతాడని నమ్ముతున్నాను. నేను అవకాశం ఇస్తాడని నమ్ముతున్నాను. కార్యం జరుగుతుంది యేసు నామములో నమ్ముతున్నాను. కనుక మనందరం కూడా ప్రార్థన చేసి నెక్స్ట్ వీక్ దాని గురించి ఆలోచన చేద్దాం. మరి ఈ ఒక్క వారానికి దయచేసి సహకరించండి. మళ్ళీ మీరు ఇబ్బంది పడి నన్ను కూడా ఇబ్బంది పెట్టకుండా కొంచెం కోఆపరేట్ చేయండి. మీ అందరికీ వందనాలు. మరి లైవ్ ద్వారా వీక్షించినటువంటి బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చినటువంటి సోదరి సోదరులు, మరి నేను కనపడుతున్నానా? మీకు కనబడుతున్నానా? కనబడట్లేదా? కనబడుతున్నానా? నేను ఏం చెప్పట్లేదు. కనబడుతుంటే చేతులు ఊపండి, కనబడుతున్నావన్నా అని. ఓ థ్యాంక్ యూ. మరి మీరేం స్పందించకపోతే డౌట్ వస్తుంది నాకు, నేను కనపడుతున్నాను లేదా. సో మీరందరూ నాకు కనపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఇంకా మన వారికి పరిచయం చేయండి, ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. మీ జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. లైవ్లో ఉన్న బిడ్డలందరి జీవితాల్లో జరిగిస్తాడు. మన ప్రార్థన ఒట్టిగా పోదు, జవాబు పొందుతుంది. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి కూటమి ముగించబడింది. దైవాశీస్సులు. సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి లైవ్లో జూమ్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ చిన్నగా నిష్క్రమిస్తూ ఉండగా మీ అందరి పేరు పేరున పలకరించాలని ఆశ ఉంది. సో మళ్ళీ ఒకటే ఆరాధన అంటే ఇక్కడ ఆరాధన ఉంది అనుకునే లైవ్ ఉంటుంది అంతే. అది పాస్టర్ దావీద్ గారు చెప్తున్నారు. మళ్ళీ చర్చికి వస్తారేమో అని. సన్నిధికి రావద్దని చెప్పాను కదా. మన ప్రార్థన కంప్లీట్ అయిన తర్వాత ఆలోచిద్దాం. ప్రజెంటు ఎవరు కూడా రావద్దు. మీరు ఇప్పుడు ఎలాగైతే లైవ్ వీక్షిస్తున్నారో గృహాల్లో ఉండి అలానే వీక్షించండి. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పగటి ఆరాధన కూడా సకాలంలో అందుబాటులోకి వచ్చేయండి. సాయంత్రపు ఆరాధనలో కూడా అందుబాటులోకి వచ్చేయండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని సంగతులు నేర్చుకుందాం. ఈరోజు మీరు విన్న విషయాలు హృదయంలో పెట్టుకొని తెలియని వారికి ప్రార్థన ఎందుకు చేయాలి, మనం ప్రార్థన చేయకపోతే దేవుడు కార్యం చేయడా అని అడిగే వాళ్ళకి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఓకే, రైట్. ఓ పాట పాడుచుండగా అందరం సర్దుకుందాం. ఏం పాట పాడదాం? ఒక చిన్న పాట పాడుచుండగా అందరం సర్దుకుందాం ఈ చిన్నగా. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేరా రాజు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలేరా రాజు నీవేనని. ఆరాధనే చిన్నే ప్రైజ్ లార్డ్. ఆనందమే పొందనా. చిన్ని వందనాలు. ఆరాధనే చెయ్యనా.
నా దేవుడవు నీవేనని నామది నేలే రారాజు నీవేనని. ప్రైజ్ లార్డ్. కనబడుతున్నానా? రైట్, దేవునికి మహిమ. ప్రైజ్ లార్డ్ బ్రదర్. రైట్, ప్రైజ్ లార్డ్ మా. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు శరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. వందనాలు. ఆరాధనే చెయ్యనా. టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఆరాధిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు. దేవా నా దేవుడవు నీవేనని. అట్లా ఉండాలి కుటుంబం అంటే. రాజు నీవే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్. వందనాలు. మొత్తం కలిసి ఆరాధిస్తున్నారు. అట్లా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సునీత ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనిపిస్తున్నానా? ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ ది లార్డ్ మా. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు కుటుంబం కలిసి ఆరాధిస్తున్నారు. రైట్. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. అమ్మా ప్రైజ్ ది లార్డ్. ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి, ప్రతి చోట నీకై ఫ్యామిలీ కలిసి ఆరాధిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అది పరిశుద్ధాత్మతో వందనాలు. నన్ను నింపుమా. పరిశుద్ధాత్మతో తమ్ముడు ప్రైజ్ ది లార్డ్. నింపుమా. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. కుటుంబంతో తమ్ముడు వందనాలు. తండ్రి సన్నిధి చెయ్యనా, బ్యాక్గ్రౌండ్ తండ్రి సన్నిధి వందనాలు. పొందనా. సోదరి ప్రైజ్ ది లార్డ్. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలే రారాజు నీవేనని. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నామది నేలే రారాజు నీవేనని. ఆరాధనే చెయ్యనా. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. పొందనా. ప్రైజ్ ది లార్డ్. ఓబుల్లాడిపాలెం. చెయ్యనా, ఆనందమే పొందనా. ఫ్యామిలీ మొత్తం వందనాలమ్మా. దేవా నా దేవుడవు. ప్రైజ్ ది లార్డ్. కుటుంబం మొత్తం కలిసి. వెరీ గుడ్. నీలే రాజు నీవే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. దేవా నా దేవుడవు నీవేనని. వందనాలు. నామది నేలే రాజు నీవేనని. ఆరాధనే చెయ్యనా, కనిపిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఆనందమే పొందనా. హల్లెలూయా. తమ్ముడు ప్రైజ్ ది లార్డ్. చెయ్యనా, ఫ్యామిలీ కలిసి వర్షిప్
వర్షిప్ చేస్తున్నారు. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. వందనాలు దేవా ఆరాధనే చెయ్యనా టోటల్ ఫ్యామిలీ దానియేలు కుటుంబం ప్రైజ్ ది లార్డ్. ఆరాధనే చెయ్యనా బ్యాంక్ దానియేలు ప్రైజ్ ది లార్డ్. ఆనందమే పొందనా దేవా నా దేవుడవు నీవేలని సోదరి ప్రైజ్ ది లార్డ్, సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. రాజు నీవేలని దేవా నా దేవుడవు నీవేలని నామది రాజు నీవేలని ఆరాధనే చెయ్యనా ఆమేన్. ఆనందమే బాగా ప్రార్థన చేయండి. ఆరాధనే చెయ్యనా బ్రదర్ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. ఆనందమే పొందనా వందనాలు మీకే. ఆరాధనే చెయ్యనా రీనో ఆనందమే పొందనా విజయ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి. కనిపిస్తున్నారా? Right. ఆరాధనే చెయ్యనా చరణం పాడొచ్చు. ఆనందమే పొందనా బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, సిస్టర్ తిరుగులు శరాపులు Praise the Lord, వందనాలు. మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. పిల్లలు కెరూబులు తమ్ముళ్ళు, praise the Lord, praise the Lord, వందనాలు. దూతలు నిత్యము నిన్ను స్తుతింపగను ప్రార్థన చేయండి. ఎన్నికలేని నా స్తుతి కోసము ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా మిగులాశతో చూచుచుంటివా ఆరాధనే ఫ్యామిలీ అట్లా ఆరాధించాలి. జాషువా ఆనందమే జాషువా. పొందనా ఫ్యామిలీ రైట్, కుటుంబం కలిసి పాస్టర్ జాషువా ప్రైజ్ ది లార్డ్. ఆనందమే పొందనా జాషువాతో పాటు ఉన్న బిడ్డలందరికీ వందనాలు. దేవానా దేవుడవు నీవేలని సుజాత పిల్లలు వందనాలు. రాజు నీవే ప్రైజ్ దేవానా దేవుడవు నీవేలని నామది రాజు నీవేలని ఆరాధనే చెయ్యనా ఆనందమే పొందనా ప్రార్థన చేయండి. ఆరాధనే దేవుడు అనుకూలమైన పరిస్థితులు తప్పించాలని ప్రార్థన చేయండి. జాషువా నందమూడి తిండి పొందనా దినము నీ యొద్దకు ఆకర్షించి తమ్ముడు ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నిన్ను ప్రజ్వలిత, praise the Lord. ప్రార్థించి రమేష్, praise the ప్రతిదినము Lord. నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా praise the నిన్ను Lord, మా. ప్రార్థింపగ ఫ్యామిలీ కలిసి ప్రేరణ ఆరాధిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి మా praise the Lord, మా. ప్రతి చోట నీకై పిల్లలు, praise the Lord. జ్యోతిగా నిలిపి పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా పరిశుద్ధాత్మతో నన్ను మా praise the Lord, మా. ఆరాధనే తల్లి ఆరాధిస్తా ఉంది. Praise the Lord, ఆనందమే మా. పొందనా మా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆరాధనే చెయ్యనా నా కోసం కూడా ప్రైజ్ చేయండి. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. నా దేవుడవు నీవేనని సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. అది నేలే రాజు నీవేనని దేవానా దేవుడవు Praise the Lord, అమ్మా. నీవేనని నామది నేలే రాజు నీవే ఫ్యామిలీ ప్రైజ్ ది లార్డ్ నాన్న. రైట్, అట్లా ఆరాధించాలి. కంజర కూడా ఆరాధిస్తున్నారు పిల్లలతో సహా. వెరీ గుడ్, పొందనా చాలా సంతోషం. అట్లా ఆరాధించాలి కుటుంబంతో కలిసి. చెయ్యనా పిల్లలు ప్రైజ్ ది లార్డ్ నాన్న. ఆనందమే మా ప్రైజ్ ది లార్డ్. పొందనా ప్రైజ్ ది లార్డ్ తల్లి. ఆరాధనే చెయ్యనా ఆనందమే పొందనా బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. ఆరాధనే చెయ్యనా వందనాలు బ్రదర్. ఆనందమే పొందనా ఆరాధనే చెయ్యనా ఆనందమే పొందనా
నాతాను ప్రైజ్ లార్డ్. ఆనందమే పొందన వందనాలు వందనాలు. ఆరాధనే చెయ్యన ఆనందమే మా ప్రైజ్ లార్డ్. పొందన ప్రైజ్ లార్డ్. ఆరాధనే చెయ్యన తమ్ముడు ఆనందమే ప్రైజ్ లార్డ్. చెల్లెమ్మ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎవరిల్లు సన్నీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ రైట్ 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 ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. ఇంకా ఉన్నారా? ఓకే, చాలామంది ఉన్నారు పాపం. ప్రభు చిత్తం అయితే రేపు పలకరిద్దామా మిగిలిన వాళ్ళని? మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మస్తు మంది ఉన్నారు ఇంకా పలకరించాల్సిన వాళ్ళు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. మీ అందరూ నాకు స్క్రీన్ మీద కనపడుతున్నారు, నేను కూడా మీకు కనపడుతున్నాను అనుకుంటున్నాను. ప్రభు చిత్తం అయితే రేపు మళ్ళీ మనం పలకరించుకుందాం. అందరికీ వందనాలు. జాగ్రత్త, ప్రార్థన చేస్తూ ఉండండి. సెలవు, దైవాశీస్సులు. ప్రైజ్ ది లార్డ్. రేపు మిగిలిన వాళ్ళని రేపు పలకరిస్తాను. ప్రైజ్ గాడ్.